సాక్షితోటి వాక్యం స్నానం చేత మేము సిద్ధపరచబడిన వారంగా ప్రభువా బలలో చేయడానికి మాకు సహాయం చేయండి. మా గమనాగమనంలో ఆలోచనలు మీ ఆధీనంలో మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆ విధంగా మీరే కృప చూపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. కొన్ని మంచి భాగము ముందుగా కనపరుస్తూ వచ్చినారు. ஒரு மாதிரி நமக்கு காண்பித்திருக்கிறார். కూడా ఆ రీతిగా చేస్తూ వచ్చినారు. அந்த காலத்தில் அந்த சபைகள் கூட அப்படியாவே செய்து வந்தது. సౌండ్ పెట్టున్నామా? రెండవ అధ్యాయము 46 నుంచి 47 రెండు వచనాల్లో కూడా మనం చూసినట్లయితే அப்போஸ்தலர் நடவடிக்கைகள் 2:46 47 వచనాలు பார்க்கும் பொழுது అక్కడ రక్షణ పొంది బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి వారు దేవునికి బలలో పాలు పొందిన స్థితిని మనం చూస్తూ రావచ్చు. அவர்கள் இந்த ரட்சிக்கப்பட்டு இந்த தேவனுடைய பந்தியில் பங்கு பெறுகிறதை நாம் பார்க்கிறோம். 46వ వచనంలో ఆ మాట చూస్తూ ఉన్నాం. 46వ వచనத்திலே பார்க்கிறோம். 47వ వచనంలో 47వ వచనத்திலே ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని వచ్చిండ్రి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని వారితో చేర్చు ఉన్నాడు. దేవుని ఎత్తి జనులందరితో దయ పెట్టినారు. రక్షించబడిన కర్ర అనుదినం సభలో చేర్తు கொண்டு வந்தார். రక్షణ పొందిన వారిని వారితో చేర్చు ఉన్నాడు. రక్షించబడ్డవர்களே அவளோடு கூட சேர்த்தார். వారితో చేర్చు ఉండెను. அவளோடு கூட சேர்த்து கொண்டார். ఎవరు చేరుస్తుంది? யாரை சேர்த்து கொண்டார்? ది లార్డ్ యాడెడ్ దెం. దేవుడే వారిని చేరుస్తూ ఉన్నాడు. దేవుని அவர்களை சேர்த்து கொண்டார். ఎవరితో? யாரோடு கூட? సంఘముతో సమకూరుస్తూ వస్తూ ఉన్నాడు. கூட సభయారుడు కూడా அவளை கூட்டி சேர்த்தார். దేవుడే చేర్చేటువంటి వాడు. దేవుడే సేవర్. దేవుడే తన యొక్క సహవాసంలో మనల్ని నిలిపి ఆశీర్వదించే దేవుడు. దేవుడే తమ్ముడి ఐక్యతకులాగా வைத்து நம்மை ஆசீர்வதிக்கிறவர். ఈ 47వ వచనం మనం చూస్తూ వచ్చినట్లయితే 47వ వచనத்திலே பார்க்கும் பொழுது తానే మన పక్షముగా చేసిన కార్యములు కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. அவர் நம் பட்சமாக செய்த காரியங்களை ஞாபகப்படுத்துகிறார். అదే కాలమున దేవుడు మన కొరకే గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. காலை வேளையிலே தேவன் நமக்காக பெரிய காரியங்களை செய்திருக்கிறார். ఇప్పుడు బలలో పాలు పొందుట కొరకై இப்பொழுது பந்தியிலே பங்கு பெறுவதற்காக ఆయనే వారితోటి చేరుస్తూ ఉన్నాడు. அவரே தம்மோடு கூட சேர்த்துக் கொள்கிறார். నీవు కూడా ఈ రొట్టెలో పాత్రలో పాలు పొందాలంటే, நீ கூட இந்த அப்பத்திலே ద్రాక్షరసத்திலே பங்கு பெற வேண்டும் என்றால், నీవు దేవుని ద్వారా చేర్చబడినవుగా ఉండాలి. நீ தேவனாலே சேர்க்கப்பட்டவர்களாய் காணப்பட. ஏனென்றால் மூன்று விதமாக அவரே நம்புகிறார். మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో அதிகாரம் 19వ వచనத்திலே பார்க்கும் பொழுது తానే మొదట మనల్ని ప్రేమించినాడు. அவரே முதலாவது நம்மில் அன்பு கூர்ந்தார். కనుమ ప్రేమించలేదు, அன்பு ఇప్పుడే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మొదటగా தேவன் முதலாவது அன்பு கூர்ந்தார். ఆయన నైజం ఏంటంటే, ఆయన స్వభావం అంటే, அவருடைய சுபாவம் என்னவென்றால் 4:16 దేవుడు ప్రేమ స్వరూపి అంటూ వచ్చినాడు. 1 யோவான் 4:14 இருக்கிற தேவன் அன்பாகவே இருக்கிறார் என்று, తానే నిన్ను ప్రేమించి చేర్చుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. அவரே உன்னில் அன்பு கூர்ந்து கொள்ளப்பட்டார். ఆయన నమ్మగలిగిన దేవుడుగా ఉన్నాడు. அவர் தேவனாய் காணப்படுகிறார். నీ పాపమును క్షమించి உன்னுடைய பாவங்களை மன்னித்து నిన్ను తన కుమార్తెగా చేర్చుకోవాలనుకుంటున్నాడు. உன்னை தன் குமார்த்தியாக மாற்ற வேண்டும் என்று இருக்கிறார். ఆయన తన ప్రేమతోటి నిన్ను రక్షించున్నాడు. அன்பினாலே வேண்டும் என்று లూకా సువార్త 19:10 అని చెప్పినాడు. லூக்கா 19:10 சொல்கிறார், నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుషుడు లోకమునకు அழிந்து போயவர்களை தேடி ரட்சிப்பதற்காக மனுஷகுமாரன் இந்த உலகத்திற்கு வந்திருக்கிறார். ఎవరు వెతికి నిన్ను தேடினார். తానే వెతుకుతూ వస్తూ వచ్చినాడు. அவரே உன்னை ఆదికాండ అధ్యాయంలో ஆதி 3వ அதிகாரத்திலே ఆదాము హవ్వలు దేవుని ఎదుట పాపం చేస్తూ వచ్చినప్పుడు, ஆதாம் ஏவாள் தேவனிடத்திலே பாவம் செய்த பொழுது వారు ఆయనతో వచ్చినారు. அவருக்கு தூரமாய் போனார்கள். పాపం చేస్తా వచ్చింది దేవునికి. பாவம் தேவனுக்கு அவர்களுக்கு தூரம். వాళ్ళు ఎక్కడున్నారు? இருக்கிறார்கள். ఆ యొక్క చెట్టు చాటు ఆకునరుగా ఉంటూ వచ్చినారు. செடியினுடைய மறைவிலே மறைத்தல். అటువంటి పరిస్థితి దేవుడే వెతుక్కుంటూ దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఏదైనా వనంలో அவர்களை தேடி இறங்கி வந்தவராய் காணப்படுகிறார். వచ్చినాడు. அவரை கொண்டு வந்தார். అక్కడ ఉన్నావు అడుగుతూ వచ్చినాడు. ஆதாம் எங்கே இருக்கிறாய் என்று கேட்டார். సమయంలో దేవుడే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునిలో అன்பు కూరుகிறார். ఎదుగుతున్నాడు. దేవుడే வந்திருக்கிறார். నిన్ను రక్షించాలి. రక్షించిపోతున్న నిన్ను, அழிந்து போய உன்னை, నిత్య నరకమునకు పాత్రుడుగా చేయబడుతున్న నిన్ను, நித்திய நரகத்திற்கு பாத்திரவானாய் இருக்கிற உன்னை ఆయన నిన్ను రక్షించాలని వెతుకుతూ వచ్చాడు. ரட்சிக்க தேடுகிறார். అందుకని
సువార్తలో ఒక మాట రాయబడతా వచ్చింది. அதான் யோவான் சுவிசேஷத்தில் ஒரு வார்த்தை எழுதப்பட்டிருக்கிறது. மூன்றாவதாக தானே నిన్ను ఏర్పరచుకోవాలని వచ్చి உன்னை தெரிந்து விருப்பப்பட்டார். జాన్ స్టీన్ அவனுக்கு எழுதிய சுவிசேஷம் 15:16 வசனம் చదవండి తీసిన వారు எடுத்த வாசிங்கள். మీరు నన్ను நீங்கள் என்னை தெரிந்து கொள்ளவில்லை, నీవు పాలు పొందలేవు, உனக்கு நீ இந்த பந்தியை பங்கு பெற முடியாது, నీవు మంచివాడు పాలు పొందలేవు, நீ நல்ல நினைத்ததில் பந்தியில் பங்கு பெற முடியாது. నువ్వు తెలుసుకో கொள்ள வேண்டும். దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, தேவன் விரும்புகிறார், ఆయన నిన్ను వెతుకు వచ్చినాడు, அவர் உன்னை தேடிக்கொண்டு வந்தார். నీవు ఏర్పరచుకోవటం నీ నిర్ణయం కాదు, కానీ அதை தெரிந்து கொள்ள దేవుడుకుంటూ వస్తూ వచ్చినాడు. தேவனே உன்னை இந்த இருக்கிறார், ఎలాగ వచ్చినాడో చూస్తూ వచ్చినాం. அப்படியாக தெரிந்து கொண்டார் என்று பார்க்கிறோம். రాసిన పత్రికలో మనం చూస్తూ 2వ అధ్యాయం చూసినట్లయితే 2ஆம் நிருபத்திலே பார்க்கும் பொழுது మనకు తెలిసిన మాటలు நாம் தெரிந்தவாறு దేవుడు వారుంటూ వచ్చినాము. தேவன் இல்லாதப்பட்டோம், మనం నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, நீதிமான் ஒருவனும் இல்லை, ఆ తర్వాత గ్రహించేవాడు లేడు, உணர்கிறவன் யாரும் இல்லை, దేవుని వెతుకువాడు కూడా లేడు, தேடுறவர்கள் கூட யாரும் இல்லை. పాపుడు இப்படிப்பட்ட சூழ்நிலை பாவத்திலே இருக்கும் பொழுது, అంటే తెలియకుండా ఇస్తూ ఉన్నప్పుడు, தேவன் யார் என்று தெரியாமல் ஜீவிக்கும் பொழுது, దేవుని ప్రేమ సహవాసమును దేవుని యొక్క ఏర్పాటును காரியத்தை அறியாத దేవుడు తానే தேவன் தாமே నిన్ను చేర్చుకోవాలని ఇష్టపడుతూ వచ్చినాడు, உன்னை சேர்த்துக் கொள்ள வேண்டும் என்று விருப்பப்பட்டார். అలాగ రక్షణ పొంది அப்படியாக ரட்சிக்கப்பட்டு యేసుకరించినట్లయితే இயேசு கிறிஸ்துவின் ரட்சகர் என்று அங்கீகரிக்கும் பொழுது, అందుకని మనం చదివినటువంటి అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 47వ వచనంలో வாசித்த அப்போஸ்தலர் 2:47 வசனத்திலே, దీనిలో పాలు పొందేటువంటి వారు ఎటువంటి స్థితిలో పాలు పొందుతూ இந்த பந்தியிலே பங்கு பெறுவர்கள் எப்படிப்பட்ட நிலைமையிலே பங்கு கொள்கிறார்கள், వైఖరితో పాలు పొందుతున్నారో కూడా రాయబడుతుంది. நோக்கத்தோட கூட இருக்கிறது. మొదటి భాగంలో ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచు ఉన్నారు. அவர்கள் இந்த கள்ளம் கபடம் இல்லாத இதயத்தோட அதிலே பங்கு பெறுகிறார்கள். గ్లాడ్నెస్ అంత మాత్రమే కాదు, கள்ளம் கபடம் இல்லாத மட்டுமல்ல, సింగిల్నెస్ ఆఫ్ హార్ట్, ఏక மனதோட. వారి పైవనాల్లో మనం చూస్తూ వచ్చినట్లయితే மேலே இருக்கிற வசனத்தை பார்க்கும் பொழுது, వారు రొట్టె పాలుతూ ఉన్నారు, அவர்கள் இந்த அப்பத்தை பந்தியிலே பங்குகிறார்கள். మనం పాలుస్తూ వచ్చినాం, எப்படியாக பங்கு பெறுகிறார்கள் என்பதை பார்த்தோம். ఆనందముతోటి, மகிழ்ச்சியோடும், నిష్కపటమైన హృదయముతోటి, இதயத்தோடும். ఈ ఆనందంలో 3 లెవెల్స్ ఆఫ్ జాయ్ మనం చూస్తూ రావచ్చు. இந்த மகிழ்ச்சியிலே 3 వాళ్ళ బల్లో పాలు పొందుతూ వచ్చినారు. அப்படிப்பட்டவர்களாய் அவர்கள் பந்தியிலே பங்கு பெறுகிறார்கள். ஒன்று మొదటి మెట్టు ఏమిటి? முதலாவது படி என்ன? 40వ వచ్చినట్లయితే 40వ ఇంకొన్ని విధములైన మాటలు ఇచ్చి మీరు వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించెను. అనేక వార్తగளால் సాక్షి கூறி மாறுபா சந்ததிட்டு விலகி உங்களை ரட்சித்துக் கொள்ளுங்கள் என்று புத்தி சொன்னான். లోకము నుంచి వేరు చేయబడిన వారు, உலகத்திலிருந்து பிரித்தெடுக்கப்பட்டவர்கள், వారు సంఘంలో చేర్చబడినటువంటి వారు, அவர்கள் சபையிலே சேர்த்துக் கொள்ளப்பட்டவர்கள், అటువంటి వారికి ఏముంటుంది? அப்படிப்பட்டவர்களுக்கு என்ன இருக்கிறது? ఆనందం ఉంటూ ఉంది, మగిழ்చి కానப்படுகிறது. మనం ఉదయకాలం చూస్తూ వచ్చినాం, காலை வேளையிலே பார்த்து வந்தோம். రక్షణ యొక్క ఆనందాన్ని గురించి చెప్పబడుతూ వచ్చింది, రక్షిపినుடைய సంతోషத்தை గురించి சொல்லப்பட்டிருக்கிறது. ఈ యొక్క ఆనందములో నీవు నువ్వు ఆనందముతో బలలో పాలు పొందాలంటే, நீ மகிழ்ச்சியோடு இந்த பந்தியிலே பங்கு பெற வேண்டும் என்றால், శరీర సంబంధమైన ఆనందము కాదు, శరీర ప్రకారமான మగిழ்చి అల్ల, ఆత్మ సంబంధమైన ఆనందము, ఆవికురియ మగిழ்చి. ఈ ఆనందం మనకు ఎలా దొరుకుతుందంటే, இந்த மகிழ்ச்சி எப்படி கிடைக்கிறது என்றால், ఎక్కడ రక్షకుడు ఉంటాడో అక్కడ ఆనందం ఉంటుంది. எங்கே రక్షகர் இருக்கிறாரோ அங்க மகிழ்ச்சி இருக்கிறது. ఎవరు ఆ రక్షకుడు? யார் அந்த ரட்சகர்? ప్రభువైన యేసుక్రీస్తు, கர்த்தராகிய இயேசு கிறிஸ்துவானவர். ఆయన ఎక్కడ ఉండాలి? அவர் எங்கே இருக்கிறார்? నీ హృదయంలో ఉండాలి, உன்னுடைய இதயத்திலே இருக்க வேண்டும். నీ హృదయంలో ఆయన చేర్చుకోవాలి, உன்னுடைய இதயத்திலே சேர்த்துக் கொள்ள வேண்டும். ఆయన నీ హృదయంలో ఉంటే, அவர் இதயத்திலே இருந்தால் నీ హృదయము మార్చబడుతుంది, உன்னுடைய இதயம் மாற்றப்படுகிறது, ఆనందముతో నింపబడుతూ ఉంది, மகிழ்ச்சியினால் நிரப்பப்படுகிறது. నీ జీవితంలో ఉన్నటువంటి చింతలన్నీ దేవుడు తీసివేస్తాడు. உன்னுடைய జీవితంలో காணப்படுகிற வேதனை, துக்கங்கள், கவலைகள் எல்லாம் தேவன் எடுத்து போடுகிறார். నువ్వు సంఘంలో ఉన్నప్పటికీ కూడా, நீ சபையிலே காணப்பட்ட போதிலும் கூட, దేవుడు నీ హృదయం వెలుపల ఉన్నట్లయితే, உன்னுடைய இருதயமானது வெளியே காணப்பட்டால், దేవుడు నీ హృదయంలో వెలుపల నీ హృదయంకు వెలుపల ఉన్నట్లయితే, தேவன் உன்னுடைய இருதயத்திற்கு வெளியே காணப்பட்டால் నీకు ఆనందం ఉండదండి, உனக்கு மகிழ்ச்சி காணப்படாது. నువ్వు రోజు మందిరానికి రా,
ஒவ்வொரு நாளும் இந்த சபைக்கு வா, మందిరంలో కూర్చో, ஆலயத்தில் உட்கார்ந்துரு. నీ హృదయంలో రక్షకుడు లేకపోతే, உன்னுடைய இருதயத்தில் ரட்சகர் இல்லாவிட்டால் నీవు సంఘంలో చేర్చబడిన వాడవు కాదు. நீ சபையிலே சேர்க்கப்பட்டவன் அல்ல. నీ పాపములు క్షమించబడాలి, உன்னுடைய பாவம் மன்னிக்கப்பட வேண்டும். నీ హృదయం పరిశుద్ధపరచబడాలి, உன்னுடைய இருதயம் பரிசுத்தமாக்கப்பட வேண்டும். దేవుడు నీ హృదయంలో నివసించాలి. தேவனுடைய இருதயத்திலே வசிக்க வேண்டும். నేను దేవుని బిడ్డన నిశ్చయత నీకు కలగాలి. நான் தேவனுடைய பிள்ளை என்ற நிச்சயம் உனக்கு இருக்க வேண்டும். లోకంలో ఉన్నటువంటి మూర్ఖత్వం నుంచి, మూర్ఖ స్వభావం నుంచి నేను వేరు చేయబడ్డాననేటువంటి నిశ్చయత నీకు ఉండాలి. உலகத்திலிருந்து உலகத்தினுடைய கெட்ட சுபாவத்திலிருந்து விடுவிக்கப்பட்டான் என்ற நிச்சயம் உனக்கு இருக்க வேண்டும். ఎందుకంటే எதற்காக என்றால், ఎవరైతే యెహోవా చేత దేవుని చేత విమోచించబడిన వారుగా ఉన్నారో, யார் இந்த கர்த்தரால் மீட்கப்பட்டவர்களாக இருக்கிறார்களோ వారికి ఏముంటుందంట? அவருக்கு என்ன இருக்கிறது? మనకు తెలిసిన మాట యెషయా గ్రంథం మాట చదువుదామండి. యేషయాவின் పుస్తకத்தில் நம்ம தெரிந்த வார்த்தை வாசிக்கலாம். 35వ అధ్యాయము 35ஆம் அதிகாரம். ఐజియా చాప్టర్ 35, యేషయా 35ஆம் அதிகாரம் 9వ వచనం, 9ஆம் வசனம். అందరం కలిసి చదువుకుందాం. அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். ఐజియా 35:9 చదవండి. அங்கே சிங்கம் இருப்பதிலே துஷ்டமிருகம் அங்கே போவதுமில்லை, அங்கே காணப்படவும் மாட்டாது, மீட்கப்பட்டவர்களே அதில் நடப்பார்கள். ఏముంటుందంట? என்ன இருக்கிறதாம்? వారు పాటలు పాడి తిరిగి సియోనుకు వచ్చేదారు. அவர்கள் பாடல்கள் பாடி சியோனுக்கு வருகிறார்கள். వారి తలల మీద నిత్యానందం ఉండును. அவருடைய தலையின் மீது நித்திய மகிழ்ச்சி இருக்கிறது. వారు ఆనంద సంతోషములు గలవారి వచ్చేదారు. அவர்கள் ஆனந்தமுள்ளவர்களாய் வருவார்கள். దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోను. சஞ்சலம் தவிப்பும் ஓடி போகும். చాలా శ్రేష్టమైన మాటలు ఈ భాగంలో. மிக ஒரு நல்ல ஒரு வார்த்தை இந்த భాగத்தில். నువ్వు నీ రక్షకుడు నీ హృదయంలో ఉన్నట్లయితే, ரட்சகனுடைய இதயத்திலே காணப்பட்டால், నువ్వు ఏ హృదయంతో దేవుని సన్నిధికి వస్తావు? நீ எந்த இதயத்தோட தேவனுடைய சந்நிதிக்கு வருகிறாய்? నీ హృదయంలో ఎటువంటి ప్లాన్స్, ఎటువంటి ఆలోచనలు ఉండవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు. ఇంకా தேவனுடைய ஆலயத்துக்கு வரும்போது எந்த திட்டமும் எந்த காரியமும் இதயத்திலே காணப்படாது. దేవుని ఆనందంతో నింపబడి దేవుని సంతోషంగా దేవుని సన్నిధిలో ప్రవేశిస్తావు. ஆனந்தத்தோடு நிంపப்பட்டு சந்தோஷத்தோடு அவருடைய சந்நிதியிலே பிரவேசிப்பாய். அவருடைய தலையின் மேல் இந்த மகிழ்ச்சி காணப்படும். இருக்கிறது. ఇక్కడ కూర్చున్న ప్రేమైన సోదర సహోదరి, இங்கே உட்கார்ந்து இருக்கிற பிரியமான சகோதரனே சகோதரி, రక్షణ పొంది ఉన్నావా? நீ ரட்சிக்கப்பட்டிருக்கிறாயா? రక్షణ పొంది ఉన్నట్లయితే, రక్షిக்கப்பட்டிருந்தால், యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలో కలిగిన వాడవుగా అటువంటి ఆనందముతోటి, అటువంటి ఆలోచనతో దేవుని సన్నిధిలో కనబడుతూ ఉన్నావా? இதமாக தேவனுடைய இதயத்திலே காணப்படுகிறாய் என்ற அப்படிப்பட்ட எண்ணத்தோட ஆலோசனையோட தேவனுடைய சந்நிதியிலே காணப்படுகிறாயா? ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు? எந்த నోకத்தோட దేవుடைய సన్నిధికి வருகிறாய்? నీవు కూర్చుంటే నీ ఆలోచనలు నీ హృదయంలో ఎలాగో కలవరం తీసుకొస్తూ ఉన్నాయి. உன்னுடைய இதயத்திலே நீ சிந்திக்கிற காரியங்கள் எப்படி கலக்கங்களை கொண்டு வருகிறது? దేవుని వాక్యం నీకు నెమ్మది సమాధానం ఇస్తూ ఉందా? దేవుடைய వசனம் உனக்கு நிம்மதியும் சமாதானத்தை கொடுக்கிறதா? నీ దుఃఖం ఎగిరిపోతుందా? నీకు దుఃఖంతో వెళుతూ ఉన్నావా? உன்னுடைய துக்கமானது ஓடி போகிறதா இல்ல துக்கத்தோட போகிறாயா? దేవుని వాక్యం ఈ మాటలు చెప్పబడుతుంది. ఇది మొదటి అంతస్తు. இது இந்த దేవుடைய వசனத்தை சொல்லப்பட்டிருக்கிற முதல் పడి. రెండవ భాగం చూసినట్లయితే, இரண்டாவது பார்க்கும் பொழுது యోహాను సువార్త 15వ అధ్యాయము யோவானுக்கு சுவிசேஷம் 15ஆம் அதிகாரம் 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 11ஆம் వచனத்தை அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். సంతోషంలో రెండవ మెట్టు, సంతోషத்திலே இரண்டாவது పడి. వారు ఆనందముతో నిష్కాపటముతో ఆహారము పుచ్చుకొనుచు ఉన్నారు. அவர்கள் மகிழ்ச்சியோட கபடமல்ல இருதயத்தோட அவர்கள் புசிக்கிறார்கள். ఆ సంతోషం మొదటి భాగం చూసినాము. அந்த மகிழ்ச்சியை முதல் భాగத்திலே பார்த்தோம். రెండవది యోహాను సువార్త 15వ అధ్యాయము, இரண்டாவது யோவானுக்கு சுவிசேஷம் 15ஆம் அதிகாரம் 11వ వచనంలో రాయబడిన మాట 11ஆம் வசனத்திலே எழுதப்பட்டிருக்கிற வார்த்தை చదవండి. என்னுடைய சந்தோஷம் உங்களில் நிலைத்திருக்கும்படிக்கும் உங்கள் சந்தோஷம் நிறைவாயிருக்கும்படிக்கும் இவைகளை உங்களுக்கு சொன்னேன். చెప్పుచున్నాను. మొదటి భాగము, முதல் பாகம், మీ యందు నా సంతోషము ఉండవలెను. என்னுடைய சந்தோஷம் உங்களில் நிலைத்திருக்கும்படிக்கு నిలిచి ఉండాలి. அது நிலைத்திருக்கும்படிக்கு. ఇది చాలా ప్రాముఖ్యమైనది. இது மிக முக்கியமானது. రక్షణ పొంది ఉన్నావు, రక్షిக்கப்பட்டிருக்கிறாய், దేవుని బిడ్డగా చేయబడినావు, దేవుని பிள்ளையா மாற்றப்பட்டிருக்கிறாய். ఆ సంతోషం నీలో నిలిచి ఉండాలా? அந்த சந்தோஷம் உங்களில் நிலைத்திருக்க வேண்டும். ఈ యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి భాగం నుంచి చూసినట్లయితే, யோவானுக்கு 15 முதல் பாகத்திலிருந்து பார்க்கும் பொழுது, ఈ యొక్క భాగంలో చాలా సందర్భాల్లో కూడా இந்த பாகத்திலே அநேக கூட ఎబైడ్, కంటిన్యూ, అలాగే రిమైన్ అనేటువంటి మాటను సంతోషం గురించి వ్రాయబడుతూ వచ్చింది. 11 சூழ்நிலையிலே இந்த நிலைத்திருப்பது, தொடர்ந்து இருப்பது என்பது காரியங்கள் இந்த 11 முறை சொல்லப்பட்டிருக்கிறது. నిలిచి ఉండాలి, நிலைத்திருக்க வேண்டும், అంటూ కట్టబడి ఉండాలి, ஒன்றாக சேர்த்து கட்டப்பட்டிருக்க வேண்டும், మీలో కలిగి ఉండాలి, அது உங்களிலே இருக்கிறதா இருக்க வேண்டும். ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు. இது மிக முக்கியமான வார்த்தை கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை ஞாபகப்படுத்துகிறார். ఆ సంతోషంలో మూడవ అంతస్తు, அந்த மகிழ்ச்சியிலே மூன்றாவது படி, మనం చదివిన భాగంలోనే, நான் வாசித்த భాగத்திலேயே ఏం రాయబడతా వచ్చింది? యోహాను సువార్త 15:11లో, யோவானுக்கு 15:11 என்ன எழுதப்பட்டிருக்கிறது? మీ సంతోషము పరిపూర్ణము కావాలి, உங்கள் சந்தோஷம் நிறைவாக இருக்கும்படிக்கு. మూడు భాగాలు చూస్తూ వచ్చినాం. 3 భాగங்களை பார்த்தோம். రక్షణ సంతోషము, రక్షిపిన్ సంతోషం, ఆ సంతోషంతో దేవుని సన్నిధిలో చేర్చబడి దేవుని బలలో పాలు పొందటము, அந்த மகிழ்ச்சியோட தேவனுடைய சந்நிதியிலே சேர்க்கப்பட்டு பந்தியிலே பங்கு பெறுவது. இரண்டாவதாக ఆ ప్రభు యొక్క సంతోషము నీ జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా అది నిలిచి ఉండటము, உன்னுடைய ஜீவியத்திலே எந்த சூழ்நிலையில் வந்தாலும்
அவர் கொடுத்த சந்தோஷம் நிலைத்திருப்பது. చాలా సందర్భాలు రెండిట్లోనే మనం తడబడుతూ ఉంటాం. இருக்கிறோம். అయితే ప్రాముఖ్యమైనది, ముఖ్యமானது, ఇంకా ఉన్నతమైన అంతస్తు, இன்னும் ఉన్నதமான ஒரு படி, ఆ సంతోషంలో పరిపూర్ణముగా చేయబడాలి. அந்த சந்தோஷத்திலே நிறைவாய் காணப்பட வேண்டும். ఈ మూడు అనుభవాలు కూడా దేవుని బలలో పాలు పొందేటువంటి మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. దానిలో పరిపూర్ణ కాలం దేవుడు కోరుతూ ఉన్నాడు. இந்த பந்திலே பங்கு பெறப்போற நாம் கூட இந்த மூன்று அனுபவத்திலே பரிபூர்ணமாய் காணப்பட வேண்டும் என்று தேவன் விரும்புகிறார். అందుకే ఈ చాలా సందర్భాల్లో, அதனால అనేక சூழ்நிலையிலே ఈ యొక్క రక్షణ, దేవుని యొక్క సన్నిధి, సహవాసము, వాక్యము, పరిశుద్ధత, ప్రత్యక్షత, ఇవన్నీ కూడా పక్కనకు నెట్టివేసి இந்த இவெல்லாம் கூட தேவனுடைய சந்நிதி, வசனம், தேவனுடைய காரியங்கள் எல்லாவற்றையும் பக்கத்தில் விட்டுவிட்டு, దేవుని యొక్క క్రమము దీన్ని కూడా పక్కన నెట్టివేసి, தேவனுடைய ஒழுங்கை கூட பக்கத்தில் விட்டுவிட்டு మన సంతోషాన్ని కోల్పోయేట్టుగా అపోద అనేక సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. நம்முடைய சந்தோஷத்திலிருந்து போகத்தக்கதாக சாத்தான் అనేక பிரயாசங்களை எடுக்கிறான். అందుకని కీర్తనకారుడు అంటాడు ఆ మాట. అలా సంగీతకారன் சொல்கிறான், అయ్యా నా పాపము. చూద్దాం ఆ మాట, మన ఉదయకాల ఆరాధన కూడా చూస్తూ వచ్చినాము. பார்க்கலாம், காலை வேளையில் ஆராதனை கூட பார்த்து வந்தோம். ఆ మాట దేవునికి బల్ల ఏం జ్ఞాపకం చేస్తుంది? தேவனுடைய பந்தியானது எதை ஞாபகப்படுத்துகிறது? మనం పరీక్షించుకొని పాలు పొందాలని హెచ్చరిస్తుంది. நம்மை நாமே பரிசோதித்து பங்கு பெற வேண்டும் என்று எச்சரிக்கிறது. కాబట్టి ఎలాగో పరీక్షించుకోవాలి, எப்படியாக பரிசோதிக்க வேண்டும்? 51వ కీర్తనలో రాయబడిన మాట 12వ వచనంలో, సంగీత 51:12 எழுதப்பட்டிருக்கிற வார்த்தை, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, உம்முடைய இரட்சத்தை சந்தோஷத்தை திரும்பவும் எனக்கு தந்து, సమ్మతి గల మనస్సు కలుగ చేసి నన్ను దృఢపరచుము, உற்சாகமான ஆவி என்னை தாங்கும்படி செய்யும். ఒకవేళ ఈ సంతోషాన్ని కోల్పోతున్నట్లయితే, ஒருவேளை இந்த சந்தோஷத்தை இழந்து போயிருப்பாயானால், నీవు దాన్ని విడిచిపెడుతూ వచ్చినట్లయితే, அதை விட்டு விட்டிருப்பாயானால், అయితే దేవుడు కోరుతున్నాడు. தேவன் கேட்கிறார். దావీదు అడుగుతున్నాడు దేవుణ్ణి, தாவீது தேவனை கேட்கிறார், అయ్యా నీ రక్షణానంద మరలా నాకు కలుగ చేయి, ஐயா உம்முடைய இரட்சத்தின் சந்தோஷத்தை மறுபடியும் எனக்கு தாரும். ఈ యొక్క కీర్తనలో దావీదు భక్తుడు, இந்த సంగీతத்திலே దావీదు భక్తன் ఈ కీర్తన రాయడం గల కారణం ఏమిటి? இந்த సంగీతం எழுவதற்கு காரணம் என்ன? 2 సమూయేలు 11-12 అధ్యాయాలు దానికి ఆధారంగా కనబడుతూ వచ్చినాయి. 2 సాముయేలు 11:12 அதற்கு ఆధారமா இருக்கிறது. ఆ యొక్క పోగొట్టుకునేటువంటి పరిస్థితుల్లో, அந்த இழந்து போன நிலைமையிலே ఎలాగ పోగొట్టుకుంటూ వచ్చినాడు? எப்படியாக இழந்து போனார்? ఆ రక్షణ ఆనందాన్ని ఎలాగ పోగొట్టుకుంటూ వచ్చినాడు? ரட்சிப்பின் சந்தோஷத்தை எப்படி இழந்து போனார்? పాపము, பாவம். ఆ పాపాన్ని గురించి వివరిస్తూ, அந்த பாவத்தை குறித்து அனுமாக விவரித்து 52వ అధ్యాయం 1-2 వచనంలో ఏం చెప్పినాడండి? సంగీత 52 முதல் 2 வசனத்தில் என்ன சொல்கிறார்? 51 verse 1-2. సంగీత 51 முதல் 2 வசனம் చదువుదామండి, வாசிக்கலாம். దేవా నీ கிருபையின்படி எனக்கு இறங்கும், నీ వాత్సల్యత மிகுந்த இரக்கங்களின்படி என் மீறுதல்கள் நீங்க என்னை சுத்திகரியும், என் அக்கிரமம் நீங்க என்னை முற்றிலும் கழுவி, என் பாவங்களை என்னை சுத்திகரியும், పవిత్రపరచుము. కాబట్టి కీర్తనకారుడు దావీదు, ప్రియమైన సంగీతకారునాగిய దావీదు తన రక్షణానందము కోల్పోవటానికి గల కారణమైన పాపాన్ని గురించి, அவனுடைய ரட்சிப்பை இழந்து போவதற்கு காரணமான பாவத்தை குறித்து 3 విధాలుగా తను వర్ణిస్తూ వచ్చినాడు. 3 விதமாக வர்ணிக்கிறார். ఏమిటది? என்னது? 3 సంగతులు చెప్పినాడు. 3 காரியங்களை சொல்கிறார். 1 నా అతిక్రమము, என்னுடைய அக்கிரமங்கள், 2 నా దోషము, 2வது இந்த மீறுதல்கள், 3வது నా పాపము, என்னுடைய பாவம். ఇదే 3 మాటలు మనం చూసినట్లయితే, இந்த 3 காரியங்களை பார்க்கும் பொழுது, పాత నిబంధనల కృత నిబంధనలు మనం చూసినట్లయితే, பழைய ஏற்பாடும் புதிய ஏற்பாட்டிலும் பார்க்கும் பொழுது, పాపమును చూపించేటువంటి మాటలు 12 రకాల మాటలు పాపమునకు రూపముగా వాడబడుతూ వచ్చినాయి. பாவங்களை காண்பிக்கிற 12 விதமான வார்த்தைகள் அது பாவத்துக்கு அடையாளமாய் சொல்லப்படுகிறது. ఉదాహరణకు రండి, సంఖ్యాకాండము, உதாரணத்துக்கு வாருங்கள், என்னாகமம் 34వ అధ్యాయం, 34ஆம் அதிகாரம், ఎక్సడస్ చాప్టర్ 34, క్షమించి నంబర్స్ చాప్టర్ 34, என்னாகமம் 34ஆம் அதிகாரம். ఒక నిమిషం అండి, నిర్గమకాండమే 34వ అధ్యాయం, క్షమించండి, నిర్గమకాండం 34వ అధ్యాయం, யாத்ராவும் 34ஆம் அதிகாரம். 6-7 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 6-7 வசனங்களை அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். ఎక్సడస్ 34, 6 and 7. யாத்ராவும் 34 6-7 வசனங்கள். అతని ఎదుట యెహోవా విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా 7వ వచనం, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును, ఆయన ఏమాత్రం దోషం 3-4 తరముల వరకు అందులో దోషం కుమారుల మీదకి ఉంచిందని ప్రకటించండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే జాగ్రత్తగా, நீங்களுக்கு ஜாக்கிரதையாக கவனிக்கும் பொழுது, ఈ యొక్క యెహోవా అను నామము ప్రకటించబడుతూ వచ్చింది 5వ వచనంలో. 5ஆம் வசனத்தை யெகோவா என்ற நாமம் விதமாக வெளிப்படுத்தப்படுகிறது. ఈ 34వ అధ్యాయం 6-7 వచనాల్లో 34ஆம் அதிகாரம் 6-7 వசனத்திலே దోషము అపరాధము పాపమును క్షమించే అనుభవాన్ని చెప్తూ వచ్చినాడు. மீறுதல்கள் பாவங்கள் அக்கிரமங்களை மன்னிக்கிற அனுபவத்தை சொல்லுகிறார். దేని ద్వారా? எதன் மூலமாக? యెహోవాను నామము ద్వారా, யெகோவா என்ற நாமத்தின் மூலமாக. ఆయన నామములో ఉన్నటువంటి గుణములు ఏమిటి? அவருடைய நாமத்திலே காணப்படுகிற குணங்கள் என்ன? ఎందుకు ఇక్కడ ఈ మాటలు రాయబడుతూ వచ్చినాయి?
இந்த வார்த்தைகள் இங்கே எழுதப்பட்டிருக்கிறது. 33వ అధ్యాయంలో 33ஆம் அதிகாரத்திலே మోషే ప్రార్థిస్తూ వచ్చినాడు. మోషే జెబిక్கிறார். ఎందుకని ప్రార్థిస్తూ వచ్చినాడు? எதற்காக ஜெபிக்கிறார்? 32వ అధ్యాయంలో ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేస్తూ వచ్చినారు. 32ஆம் அதிகாரத்திலே இஸ்ரவேல் ஜனங்கள் பாவம் செய்தார்கள். ఆ పాపమును బట్టి அந்த பாவத்தின் நிமித்தமாக దేవుని ఉగ్రత వస్తూ వచ్చినప్పుడు தேவன் கோபாக்கனை வந்த பொழுது ప్రభువా వీరిని క్షమించమని మోషే ప్రార్థించినాడు. ஆண்டவரை மன்னியும் என்று మోషే ஜெபிக்கிறார். 33వ అధ్యాయం 34వ అధ్యాయంలో 34ஆம் அதிகாரத்திலே మోషే అడుగుతూ వచ్చినాడు. మోషే கேட்கிறார், నీ మహిమను నాకు చూపించాయా, உம்முடைய மகிமை எனக்கு காண்பியும் ஐயா, నీ మహిమను నాకు చూపించాయా, உம்முடைய மகிமை காண்பியும். అలా కోరుతూ వచ్చినప్పుడు அப்படி கேட்கும் பொழுது అప్పుడు దేవుడు ఏం చెప్తూ వచ్చినాడు? அப்பொழுது தேவன் என்ன சொல்கிறார்? నీవు నా మహిమను అడుగుతున్నావు చూడమని, நீ என்ன மகிமையை காண்பிக்கும்படி கேட்கிறாய். అందును బట్టి ఆయన ఎంతగానో సంతోషిస్తూ వచ్చినాడు. அவர் அதன் நிமித்தமாக எவ்வளவு சந்தோஷப்பட்டார். నరుడు బ్రతకలేడు కాబట్టి ஆனால் நீ அதை பார்த்து பிழைக்க மாட்டாய். నువ్వు ఎక్కడ ఉండమన్నాడు? నిన్ను ఎక్కడ పెడతా అన్నాడు? நான் உன்னை எங்கே வைப்பேன் என்று சொல்கிறார். ఆ బ్రద్దలైన బండ సందులో నేను నిలిపించుతా అంటూ వచ్చిన அந்த கண்மலையின் வெடிப்பிலே உன்னை வைப்பேன் என்று சொல்கிறார். అలా నిలిపించుడు ద్వారా அங்கே வைப்பதன் மூலமாக వెళుతూ நான் அப்படியே கடந்து போகும் பொழுது నా మహిమను కనపరుస్తాను, என்னுடைய మகிமையை உனக்கு காண்பிப்பேன், యెహోవాను నామమును ప్రకటిస్తాను, யெகோவாவுடைய நாமத்திலே வெளிப்படுத்துவேன். ఎక్కడ? இங்கே బండ సందులో, அந்த கண்மலையின் வெடிப்பிலே అనగా సంఘములో చేర్చబడుట ద్వారా சபையிலே சேர்க்கப்படுவதன் மூலமாக దేవుని యొక్క ప్రత్యక్షతను మహిమను నువ్వు చూడగలవు. தேவனுடைய வெளிப்பாட்டையும் அவருடைய மகிமையும் காண முடியும். ఆ ప్రత్యక్షతను ఎరుగుట ద్వారా దేవుని యొక్క బలలో నువ్వు ఆనందం నిష్కాపడంతో పాలు పొందగలవు. அந்த வெளிப்பாட்டை அறிவதன் மூலமாக நீ கள்ளம் கபடமான இதயத்தோட அவருடைய பந்தியிலே பங்கு பெற முடியும். దోషము, పాపము, అతిక్రమము, அது மீறுதல்கள், பாவங்கள், அக்கிரமங்கள், ఇదే మాట యోబు కూడా వాడుతూ వచ్చినాడు. இதே வார்த்தை கூட యోబు உபயோகப்படுத்துகிறார். గ్రంథంలో మనం చూస్తూ రావచ్చు. யோபு புத்தகத்திலே பார்க்க முடியும். యోబు గ్రంథము 13వ అధ్యాయము, யோபு சரித்திரம் 13ஆம் அதிகாரம் చదువుదామండి. வாசிக்கலாம். వర్స్ 23, 23ஆம் வசனம். యోబు 13:23 వచనం. யோபு சரித்திரம் 13:23. నా దోషములను, నా பாவங்களும் నా అతిక్రమములను, மீறுதல்களையும் నా పాపం నాకు உணர்த்தும். తెలియచేయము. ఏమంటున్నాడు? என்ன சொல்லுகிறார்? అయ్యా నా దోషం లేని, என்னுடைய அக்கிரமங்கள் எவ்வளவு, నా పాపం లేని என்னுடைய பாவங்கள் எவ்வளவு నాకు తెలియజేయ ప్రభువా. எனக்கு உணர்த்தும் ஆண்டவரே. దేవుని బల యొద్దకు వచ్చినప్పుడు தேவனுடைய பந்திரத்துக்கு வரும் பொழுது దేవుడు రీతిగా కనుపరిచి తెలియపరిచే దేవుడుగా ఉంటూ వస్తూ వచ్చినాడు. தேவன் அதை தெரியப்படுத்துகிற காண்பிக்கிற தேவனா இருக்கிறார். ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, ஒவ்வொரு மனிதனும் தன்னைத்தானே சோதித்தறிய வேண்டும். అలాగ చేసి అరటింటి నా పాత్రలో త్రాగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. எப்படியாக இந்த அப்பத்திலே பங்கு பெற்று இந்த பாத்திரத்திலே பானம் பண்ண வேண்டும் என்று சொல்கிறார். కొత్త నిబంధనలో లేదా పాత్ర అనేక సందర్భాల్లో దేవుడు కనపరుస్తూ వచ్చినాడు. புதிய ஏற்பாட்டிலே அநேக இடங்களிலே தேவன் அதை காண்பிக்கிறார். దావీదు అడుగుతూ వచ్చినాడు. தாவீது கேட்கிறார். కాబట్టి తన పాపం యొక్క ఆ తీవ్రతను దావీదు ఎరిగిన వాడుగా ఉంటూ వచ్చినాడు. பிரியமானவர்களே, தன்னுடைய பாவத்தினுடைய வீரியத்தை தாவீது அறிந்தவராய் காணப்படுகிறார். దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది. தேவனுடைய వசனத்தில் எழுதப்பட்டிருக்கிறது. అతిక్రమం, ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం అని చెప్పబడతా వచ్చింది. கட்டளையை மீறுகிறதே பாவம் என்று சொல்லப்பட்டது. ఆ ట్రాన్స్గ్రెషన్ అనేటువంటిది ఏం జ్ఞాపకం చేస్తా ఉంది? அந்த கட்டளை மீறுகிறதே காரியம் என்ன ఆ ஞாபகப்படுத்துகிறது? దేవుడు నియమించిన హద్దును ఆనాడు ఆదామవ్వలు దాటుతూ వచ్చినారు. தேவனந்தமாக வைத்திருந்த அந்த விதியை ஆதாமேவல் தாண்டினார்கள். ఆ యొక్క క్రమమును తప్పిపోతూ వచ్చినారు. அந்த ஒழுங்கை இந்தமாக தவறி போனார்கள். వారు హద్దును మీరుతూ వస్తూ వచ్చినారు. அவர்கள் அந்த எல்லை கோட்டை தாண்டினார்கள். అందును బట్టి వారు నష్టపోతూ వచ్చినారు. పాపము వారికి సంక్రమిస్తా వచ్చింది. அதனாலே அவர்கள் நஷ்டமடைந்தார்கள். பாவம் அவரிடத்திலே பிரவேசித்தது. కాబట్టి అందుకనే ఉదాహరణకు మనం చూస్తూ వచ్చినట్లయితే ஆனால் அந்த உதாரணமாக பார்க்கும் பொழுது నిప్పు ఉంటుంది, అగ్ని ఉంటుంది. நமக்கு நெருப்பு இருக்கிறது. ఆ అగ్ని ఎక్కడ ఉంటుంది? మన ఇంటిలో. நம்முடைய வீட்டிலே அந்த நெருப்பு எங்கே இருக்கிறது? ఎక్కడ ఉంటుంది? எங்கே இருக்கிறது? బెడ్రూమ్ లో పెట్టుకుంటామా? பெட்ரூம்ல வைத்துக் கொள்வோமா? ఎక్కడ పెట్టుకుంటాము? எங்கே வைத்துக் கொள்வோம்? కిచెన్ లో ఉంటాం. கிச்சன்ல இருக்கும். ఈ రోజులో ఒక రూమ్ లోనే కిచెన్, బెడ్రూమ్ అనే అయిపోయినాయండి. இப்ப இந்த நாள்கள் எல்லாம் ஒரே ரூம்ல கிச்சன், பெட்ரூம் எல்லாம் ஆகிவிட்டது. ఆ యొక్క ఎక్కడ ఉండాలి అగ్ని అనేటువంటిది? அக்னி, அந்த நெருப்பு எங்கே இருக்க வேண்டும்? అది ఉండవలసిన స్థానంలో ఉన్నట్లయితే, அது இருக்கிற இடத்துல இருக்குமானால், ఉదాహరణకి సముద్రం ఒడ్డున కూర్చున్నావు నువ్వు. அந்த உதாரணத்துக்கு சமுத்திரத்திலே ஓடையிலே அமர்ந்திருக்கிறாய். ఆ బీచ్ లో కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తా ఉంటావు. அந்த பீச்சின் ஓரத்திலே இந்தமாக அருமையாக இந்தமாக உட்கார்ந்திருக்கிறாய். సముద్రం వస్తా ఉంటుంది, అలలు వస్తా ఉంటాయి, చూస్తా ఉంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. சமுத்திரம் அலைகள் வந்து போகும்பொழுது மிக அருமையாக காணப்படுகிறது. ఎప్పుడైతే ఆ హద్దు దాటి సముద్రం యువతలకు వస్తుందో, எப்பொழுது அந்த கரையை தாண்டி சமுத்திரத்துக்கு உள்ளாக வெளியே வருகிறதோ ఏమవుతుంది? என்ன ஆகிறது? ఏమంటారు దాన్ని? அதை என்ன சொல்கிறார்கள்? చాలా సునామీ అంటారు. சுனாமி என்று சொல்கிறார்கள். ఏమవుతుంది? என்ன ஆகிறது? అందరూ సమస్తమును కూడా ఊడ్చివేయబడుతూ ఉంటాయి. எல்லாம் கூட இந்தமாக அது துடைத்து போடப்படுகிறது. క్రైస్తవ జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో కూడా దేవుడు హద్దును ఏర్పరుస్తూ వచ్చినాడు. கிறிஸ்தவ ஜீவித்திலே, சபை ஜீவித்திலே, குடும்ப ஜீவித்திலே கூட தேவன் அந்த எல்லையை வைத்திருக்கிறார். దాన్ని దాటుతూ వచ్చినప్పుడు அதை தாண்டும் பொழுது అది కూడా దేవుని దృష్టిలో పాపంగానే ఉంటూ ఉంది. அது கூட தேவனுடைய பார்வையிலே பாவமா இருக்கிறது. కాబట్టి దావీదు అంటూ వచ్చినాడు, பிரியமானவர்களே, தாவீது சொல்கிறார், ఆనాడు తాను చేసిన పాపాన్ని బట్టి அந்த நாளில் அவர் செய்த பாவத்தின் நிமித்தமாக
மூலமாக ఒక్క మాటతో దాన్ని తాను తీసివేసుకోలేదు, కానీ ஒரு வார்த்தையோடு அதை எடுத்து போடவில்லை. అతిక్రమము, దోషము, పాపమని దేవుని సన్నిధిలో అడుగుతూ వచ్చినాడు. அக்கிரமங்கள், பாவங்கள், மீறுதல்கள் என்று தேவனுடைய சந்நிதியிலே கேட்கிறார். దేవుడు కనికరిస్తూ వచ్చినాడు. தேவன் அவருக்கு இரக்கம் காண்பித்தார். దేవుడు కృప చూపుతూ వచ్చినాడు. தேவன் கிருபையை காண்பித்தார். దేవుడు క్షమిస్తూ వస్తూ వచ్చినాడు. தேவன் மன்னித்து வந்தார். మనం చూస్తూ వచ్చిన ఇంకొక మాట చదువుదామండి. நாம் இன்னொரு வார்த்தை வாசிக்கலாம். దేవుని వాక్యంలో రండి, సంఖ్యాకాండము ఎన్నాగమం. దీనికి ముందు మీకా గ్రంథంలో ఒక మాట చూద్దాం. இதற்கு முன்னதாக மீகாவிலே ஒரு வார்த்தை வாசிக்கலாம். మీకా గ్రంథము, மீகா புத்தகம் చివరి అధ్యాయం, கடைசி அதிகாரம். ఒక మాట చదువుతామండి. ஒரு வார்த்தை வாசிக்கலாம். 7వ అధ్యాయం, 7ஆம் அதிகாரம். పేజీ నెంబర్ తెలుగు 767, తెలుగు தமிழிலே 1080ஆம் பக்கம். 18-19 వచనాలు. 18-19 வசனங்கள். తన స్వాస్యంలో தமது சுதந்திரத்தில் மீதியானவருடைய அக்கிரமத்தை பொறுத்து மீறுதலை மன்னிக்கிற தேவரீருக்கு ஒப்பான தேவன் யார்? அவர் கிருபை செய்ய விரும்புகிறபடியால் அவர் என்றென்றைக்கும் கோபம் வையார். సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. 19వ వచనం, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అడగి நம்முடைய పాపములన్నిటిని సముద్ర బలాగారంలో నీవు పడవేతువు. కాబట్టి దేవుని యొక్క మహాకృప, பிரியமான தேவனுடைய மகா கிருபை, ఆయన బల యుద్ధకు వచ్చినప్పుడు அவர் பந்தி எடுத்து வரும் பொழுது ఆయన ఏం చేస్తున్నాడు? அவர் என்ன செய்கிறார்? ఆయన అతిక్రమల విషయమే వారిని క్షమించే దేవుడుగా ఉన్నాడు. அவருடைய அக்கிரமங்கள் நிமித்தமாக அவளை மன்னிக்கிற தேவராய் இருக்கிறார். అలా క్షమించే విషయంలో ఆయనతో సమమైన వారు ఎవరు లేడండి. அப்படி மன்னிக்கிற விஷயத்திலே அவருக்கு ஒப்பான தேவன் யாரும் இல்லை. దేవుని ఉద్దేశం ఏమిటంటే, தேவனுடைய நோக்கம் என்னவென்றால், ఆయన స్వభావం ఏమిటంటే, அவருடைய சுபாவம் என்னவென்றால், ఆయన కనికరము చూపుడందు సంతోషించే దేవుడు. அவர் இரக்கம் காண்பிக்கிறதிலே சந்தோஷமுள்ள தேவன். నిన్ను సంతోషముగా ఉంచటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. உன்னை சந்தோஷமாக வைப்பதற்கு விருப்பப்படுகிறார். నీ పాపమును, నీ యొక్క అతిక్రమములను, నీ దోషమును క్షమించడానికి, ఆయన కనికరము చూపడానికి సంతోషముతో సిద్ధముగా ఉన్నాడు. உன்னுடைய அக்கிரமங்களை, பாவங்களை, மீறுதல்களை மன்னிப்பதற்கு அவர் நம்ம சந்தோஷமுள்ள தேவனாய் காணப்படுகிறார். అందుకని యాకోబుని గురించి చెప్తూ, அதனால யாக்கோபை குறித்து சொல்லி, యాకోబులో ఏం లేదంట, யாக்கோபிலே என்ன இல்லை, యాకోబు సంఖ్యాకాండం 23 వచ్చి ఎటువంటి వంకరతనం లేదంటూ వచ్చినాడు. என்னாகும் 23 எந்த விரோதம் காணப்படவில்லை என்று பார்க்கிறோம். సంఖ్యాకాండం నంబర్స్ చాప్టర్ 23, என்னாகும் 23ஆம் அதிகாரம் 21వ వచనం. ఎవరు తీసిన వారు? அவர் யாக்கோபிலே அக்கிரமத்தை காண்கிறதும் இல்லை, இஸ்ரவேலிலே குற்றம் பார்க்கிறதும் இல்லை. அவர்களுடைய தேவனாகிய கர்த்தர் அவர்களோடு கூட இருக்கிறார். ராஜாவின் ஜெய கம்பீரம் அவர்களுக்குள்ளே இருக்கிறது. ఇక్కడ చాలా తెలుగులో మనం చదవండి ఎవరైనా. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలు ఏ వంకరతనము చూడలేదు, అతని దేవుడైన యెహోవా తోడై ఉన్నాడు. ஜெய கம்பீரம் அவர்களோடு இருக்கிறது. ఏం చేస్తున్నాడు ఇక్కడ ఆయన? அவர் இங்கே என்ன பார்க்கிறார்? యాకోబులో ఏ దోషము, ఏ వంకరతనం లేదంట. யாக்கோபிலே எந்த அக்கிரமும், எந்த குற்றமும் இல்லை. యాకోబు మోసగాడండి. யாக்கோபு మోసం செய்கிறவன். ఇజ్రాయెల్ ఎన్నోసార్లు ఆయనకు అవిధేయత చూపించినారు. இஸ்ரவேல் எவ்வளவு கீழ்ப்படியாமல் போனார்கள். ఎంత కనికరం అంటే దేవుడికి, தேவனுக்கு எவ்வளவு இரக்கம் என்றால், ఆయన తన ప్రజల విషయంలో, அவருடைய ஜனங்கள் விஷயத்திலே, ఆయన బిడల విషయంలో, அவளுக்கு வளர்ந்த விஷயத்திலே, ఆయన ప్రజలను ప్రేమించే విషయంలో, அவருடைய ஜனங்களை நேசிக்கிற விஷயத்திலே, ఆయన బల్ల చుట్టూ చేరి వచ్చే వారి విషయంలో, அவருடைய பந்தியை சுற்றி வந்திருக்கிற விஷயத்திலே ఎంత ప్రేమ చూపే దేవుడు అంటే, எவ்வளவு அன்பு காண்பிக்கிற தேவன் என்றால், ఆయన ఏమంటున్నాడు? அவர் என்ன சொல்கிறார்? ఆయన ఏ వంకరతనము చూడలేదు, அவர் இந்தமாக எந்த குற்றமும் பார்க்கவில்லை, వాళ్ళు ఏ ఒక్క మరి దోషము నాకు కనబడలేదు, எந்த அக்கிரமத்தையும் நான் காணவில்லை అని దేవుడు యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. அவருடைய தேவனாய கர்த்தர் அவளுக்கு துணையா இருக்கிறார். చూడండి 23వ వచనం చదువుదాము. 23ஆம் வசனம் வாசிக்கலாம். అందరం కలిసి చదువుదాం. அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். నిజముగా యాకోబుకు విరోధமான ఏ మంత్రము లేదు, ఇశ్రాయేలుకు విరోధமான குறிசொல்லுதல் இல்லை. ఆయా కాలమున దేవుని దేవుని என்ன కార్యములు செய்தார் என்று அந்த காலத்திலே யாக்கோபையும் இஸ்ரவேலையும் குறித்து சொல்லப்படும். చెప్పబడును. ఎవరైతే వీరిని శపించమని కోరుతూ వచ్చినారో, யாரானால் இவர்களை சபிக்கும்படி கேட்டார்களோ, వారి ఎదుట, అతని ఎదుట నిలబడి அவர்களுக்கு எதிராக நின்று ఈ యొక్క బిలాము పలుకుతున్నటువంటి మాటలు, இந்த பாலாக் சொன்ன வார்த்தை, బాలాకు బిలాము ఏం చెప్తూ వచ్చినాడు? 11వ వచనం మీరు చూడండి. பாலாக் பிலேயாம் இடத்துல என்ன சொல்கிறான்? మాట చదువుదాం. 11. అంతటా బాలాకు 11 వచనం, அப்பொழுது பாலாக் பிலேயாம் నాకేమి చేసి, நீர் எனக்கு என்ன செய்தீர்? என் சத்துருக்களை சபிக்கும்படி உம்மை அழைப்பித்தேன், బాలాకు బిలాముతోటి, பாலாக் பிலேயாமிடம் சொல்கிறார், నాకేం చేసావయ్యా? நீ எனக்கு என்ன செய்திருக்கிறாய்? నా శత్రువులను శపించమని నువ్వు పిలిచావు. என் சத்துருக்களை சபிக்கும்படி அழைத்தேன். ఎవరు ఇతని శత్రువులు? யாருடைய சத்துருக்கள்? ఇజ్రాయెల్ ప్రజలు, இஸ்ரவேல் ஜனங்கள். ఇజ్రాయెల్ గుడారాలు వేసుకొని వీరి దేశం చుట్టూ ఉన్నారు. இஸ்ரவேல் குடாரங்களை போட்டுக்கொண்டு தேச சுற்றிலும் இருக்கிறார்கள். వీరికి భయపడి இவர்களுக்கு பயப்பட்டு ఏం చేస్తూ వచ్చి
என்ன செய்தான்? వారిని శపించమని కోరుతూ వచ్చినాడు. அவர்களை சபிக்கும்படி சொல்லுகிறான். அப்பொழுது దేవుడు నా నోట ఏ మాట ఉంచినాడు? தேவன் வாயில் என்ன வார்த்தை வைத்தாரோ, అయ్యో ఇజ్రాయెల్లో యాకోబులో ఏ వంకరతనము దోషము కనబడలేదే. ஐயோ இஸ்ரவேலில் எந்த அக்கிரமத்தையும் எந்த குற்றத்தையும் காணவில்லையே. ఎంత కనికరము గల దేవుడు, எவ்வளவு இரக்கமுள்ள தேவன். ఈ మధ్యాహ్న సమయంలో, இந்த மத்தியான வேளையிலே ప్రేమైన సోదర సహోదరి, பிரியமான సహోదరి సహోదரியே, ఆ యొక్క దావీదు వేడుతూ వచ్చినాడు. அந்த தாவீது வேண்டிக் கொண்டான். ఆయన కనికరమును ప్రేమను కనపరుస్తూ వచ్చినాడు. அவர் இரக்கத்தையும் அன்பையும் காண்பித்தார். అందు మాత్రమే కాదు, அது మాత్రమல்ல, ఇజ్రాయెల్ యాకోబులో దేవుని చూడలేదంటూ వస్తూ ఉన్నాడు. இஸ்ரவேல் யாக்கோபிலே பார்க்கவில்லை என்று சொல்கிறார். ఆయన ప్రేమ చేత వారి అతిక్రమను పాపను కప్పివేయడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. அவருடைய அன்பினாலே அவருடைய அக்கிரமத்தையும் அவருடைய குற்றத்தையும் மூட வேண்டும் என்று விருப்பப்பட்டார். కాబట్టి సీమోనైన పేతురు కూడా తప్పిపోయి వెనక్కి వెళ్తూ వచ్చినప్పుడు, சீமோனாகிய பேதுரு தவறி பின்னிட்டு போகும்பொழுது, పాత సముద్రము, పాత మార్గము, పాత చేపల వలయకు వెళ్తూ వచ్చినప్పుడు, பழைய சமுத்திரம், பழைய வழி, பழைய மீன்களை பிடிக்க போகும் பொழுது దేవుడు పిలుస్తూ వచ్చినాడు, సమకూరుస్తూ వచ్చినాడు. தேவன் அவர்களை கூட்டி சேர்த்தார். ఈ మధ్యాహ్న సమయంలో மத்தியான வேளையிலே ఆ యొక్క సంతోషము, அந்த மகிழ்ச்சி, రక్షణ ఆనందము, ரட்சிப்பின் ஆனந்தம் నిలిచి ఉండి, அந்த சந்தோஷம் நிலைத்திருந்து, అందు మాత్రమే ఆ సంతోషం పరిపూర్ణంగా చేయబడాలి. அது மாத்திரமல்ல, அந்த சந்தோஷத்திலே நிறைவடையும்படி అది ఎవరిని నీ ఎదురు నుంచి తీసివేయకూడదు. அது உன்னிடத்திலிருந்து யாரும் எடுத்துக்கொள்ள கூடாது. అటువంటి ఆనందంతో దేవుని బలిలో పాలు పొంది, அப்படிப்பட்ட மகிழ்ச்சியோட தேவனுடைய சந்நிதியிலே பங்கு பெற்று, ఆ పాలు పొందేటువంటి మనం ఏ వైఖరితో జీవించాలని కోరుతూ ఉన్నాడు? அந்த பங்கு பெறுகிற அனுபவத்திலே எந்த நோக்கத்திலே ஜீவிக்க வேண்டும் என்று விரும்புகிறார்? క్షమించబడినటువంటి వారముగా, மன்னிக்கப்பட்டவர்களாக. యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. யோவானுக்கு சுவிசேஷம் 14 எழுதப்பட்டிருக்கிறது. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14, யோவானுக்கு சுவிசேஷம் 14ஆம் அதிகாரம் 6వ వచనం ఒకసారి చదువుకొని మనం బలిలో ప్రవేశిస్తాము. 6ஆம் வசனத்தை ஒரு முறை வாசித்து நாம் பந்தியிலே பங்கு பெற போகலாம். 14వ అధ్యాయం 6వ వచనం చదవండి. யோவானுக்கு சுவிசேஷம் 14 6ஆம் வசனம். యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు పితావినిடத்தில் వరాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, மிக முக்கியமான ஒரு வார்த்தை. ఏమంటున్నాడు? என்ன சொல்கிறார்? చాలా పరిచయమైనటువంటి మాట అయినప్పటికీ కూడా, நமக்கு மிக தெரிந்த வார்த்தையா இருந்தாலும் கூட, చివరికి నా ద్వారానే తప్ప, என் மூலம் அல்லாமல், నా వలన, என் மூலமாகவே, నా ద్వారా, என் மூலமாக, నాలోనే, என் மூலமாகவே, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమండి. அவருக்கு மாறுபட்டு நாம் ஒன்றும் செய்ய முடியாது. ఆయన నేను తోడుగా ఉంటానని సెలవిచ్చినాడు. அவர் துணையா இருக்கிறேன் என்று சொல்கிறார். మొట్టమొదటిగా, முதலாவதாக, నీ హృదయం యేసు ప్రభువుకి ఇవ్వాలి. உன்னுடைய இருதயத்தை கர்த்தராகிய இயேசு கிறிஸ்து கொடுக்க வேண்டும். నువ్వు రక్షణ పొందాలి, நீ ரட்சிக்கப்பட வேண்டும். రెండవదిగా, నీ రక్షణానందం నీ నిలిచి ఉండాలంటే, அவருடைய ரட்சிப்பின் ஆனந்தம் நிலைத்திருக்க வேண்டும் என்றால், సహవాసంలో నిలిచి ఉండాలి. நீ ஐக்கியத்திலே காணப்பட வேண்டும். ఆ రక్షణ ఆనందం పరిపూర్ణం చేయబడుతూ ఉండాలంటే, அந்த ரட்சிப்பின் ஆனந்தம் பரிபூர்ணப்பட வேண்டும் என்றால், అనుదినము నిన్ను శోధించి, వేధించి, బాధించి, నిన్ను అపవిత్రపరిచేటువంటి పాపము నుంచి నీ విడుదల పొందుతూ రావాలి. உன்னை சோதிக்கிற, உன்னை தடை செய்கிற, உன்னை அசுத்தப்படுத்துகிற காரியத்திலிருந்து நீ சோதித்து பார்க்க வேண்டும். ఆ పాపము, దోషము, అతిక్రమములను జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. அந்த பாவம், மீறுதல்கள், அக்கிரமங்களை ஞாபகப்படுத்தினார். వాటిని బట్టి నేను శిక్షించను, కానీ அதன் నిమిత్తமாக உனக்கு தண்டனை கொடுக்கவில்லை. నువ్వు నా ఎదుకు వచ్చినప్పుడు, நீ இடத்துக்கு வரும்பொழுது, పరీక్షించుకుని ప్రభువా క్షమించమని కోరుతూ ఉన్నప్పుడు, நீ பரிசோதித்து ஆண்டவரே என்னை மன்னி என்று கேட்கும் பொழுது, నేను కనికరము గల దేవుణ్ణి, நான் இரக்கமுள்ள தேவன், నిన్ను క్షమిస్తాను, நான் உன்னை மன்னிப்பேன். నీలో ఏ దోషము, వంకరతనం నాలో కనబడదు. உன்னிலே எந்த அக்கிரமும் எந்த குற்றமும் காணப்படாது. చివరిగా, கடைசியாக, అలా చేయబడినటువంటి వారిని, இப்படியாக మాట్రపట్టவர்களை ఆయన వారిని అధికముగా దీవించే దేవుడుగా ఉన్నాడు. அவர்கள் அதிகமாக ఆశీర్వదించే దేవునాய் இருக்கிறார். ఇటువంటి శాపము వారికి తగలకుండా దేవుడు ఇజ్రాయెలు అందు దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది. அவர்களுக்கு எந்த சாபம் நேரிடாதபடி தேவனுடைய வசனத்தில் ఓ எழுதப்பட்டிருக்கிறது. ఇజ్రాయెలు, నీ భాగ్యం ఎంత గొప్పదంటూ వస్తూ వచ్చినాడు. ஓ இஸ்ரவேலே, உன்னுடைய பாக்கியம் எவ்வளவு பெரியது என்று சொல்கிறார். నిన్ను రక్షించిన వాడు, నిన్ను పోలిన వాడు ఎవరున్నారు అంటూ వచ్చినాడు. உம்மை போல ரட்சிக்கிற உமக்கு ஒப்பான தேவன் யார் என்று சொல்கிறார். அவరిని రక్షించిన దేవుడు కాపాడే దేవుడు. அவர் రட்சிக்கிற தேவன், காப்பாற்றுகிற தேவன். ఇంకొక మాట చదువుకుందాము. வாருங்கள் ஒரு வார்த்தை வாசிக்கலாம். 63వ అధ్యాయం యెషయా గ్రంథము, ஏசாயாவின் పుస్తకం 63ஆம் அதிகாரம் 7వ వచనం, 7ஆம் வசனம். రెండో చివరి భాగంలో మాట ఉంటుంది. கடைசி பாகத்திலே அந்த வார்த்தை இருக்கிறது. ఐజయా 63 verse 7. ஏசாயா 63 7ஆம் வசனம். అందరం కలిసి చదువుదాం. அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి, యెహోవా కృపాతిశయము, యెహోవా స్తోత్రమును తమ్ముడి తన వాత్సల్యమును బట్టి, కృపా బాహుళ్యమును బట్టి, ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరం నేను ప్రకటన చేసేదను. 8వ వచనం, 8ఆం వచనం. వారు నా జనులనియు అబద్ధములాడ నేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడు. ఆయన ఎలాగనుకున్నాడండి? எப்படி ஆனார்? 7వ వచనం ఏం చెప్పినాడు? 7ஆம் வசனத்தில் என்ன சொல்லியிருக்கிறார்? మహా కనికరం నేను ప్రకటన చేస్తాను, இந்த இரக்கத்தை உங்களுக்கு வெளிப்படுத்துவேன். వారికి ప్రకటన చేస్తున్నాడు, அவர்களுக்கு வெளிப்படுத்துகிறார். నేను కనికరముల దేవుణ్ణి మిమ్మల్ని క్షమిస్తున్నాను, நான் இரக்கமுள்ள தேவன், உங்களை மன்னிக்கிறேன். దానిలో 3 భాగాలు ఉంటూ వచ్చినాయి. அதிலே 3 భాగాలు இருக்கிறது. 8వ వచనం ఏం చెప్తున్నాడు? 8ஆம் வசனம் என்ன சொல்கிறார்? వారు నా జనులనియు, அவர்கள் என் ஜனத்தார் என்றும்,
ఎవరు వాళ్ళు? யார் அவர்கள்? ఆ వారు ఎవరినైతే ఆయన చేరుస్తూ వచ్చినాడో, யார் அவர்களை சேர்த்துக்கொண்டாரோ, ఎవరి కొరకు ఎవరినైతే వచ్చినాడో, யாரிலே அவர் అன்பు కూరినారో, ఎవరినైతే వెతుకుతూ వచ్చినాడో, யாரை அவர் தேடி வந்தாரோ, ఎవరినైతే ఏర్పరచుకుంటూ వచ్చినాడో, யாரை தெரிந்து கொண்டாரோ, వారు నా జనులు, அவர்கள் என் ஜனங்கள், వారు చేర్చబడిన వారు, அவர்கள் சேர்க்கப்பட்டவர்கள், వారు ఎలాగ బలలో పాలు పొంది ఎలాగ జీవించాలి, அவர்கள் பந்தியிலே பங்கு பெற்று எப்படி ஜீவிக்க வேண்டும், ఆనందముతోటి పాలు పొందాలి, మహిళియోడు పங்గు పెర வேண்டும். మూడు రకాల భాగాలు మూడు భాగములు చూసినాము. 3 భాగங்களை பார்த்தோம். చివరికి ఏమంటున్నాడు? கடைசியாக என்ன சொல்கிறார்? వారు నా జనులనియు అబద్ధములాడ నేరని పిల్లలని అనుకుని ఆయన వారికి రక్షకుడు. ఆయన ఎంత నమ్మినాడండి? எவ்வளவு நம்பி இருக்கிறார்? ఎంత నమ్ముతున్నాడు? எவ்வளவு நம்பிக்கை வைத்திருக்கிறார்? ఏమనుకున్నాడంటే దేవుడు? தேவன் என்ன நினைத்து கொண்டிருக்கிறார்? మనుషులు కాదండి, మనుషులు அல்ல, దేవుడు అనుకున్నాడు. தேவன் நினைக்கிறார். అందరం కలిసి 8వ వచనం మరలా చదువుదాం. அவரோடு சேர்ந்து 8వ వచనத்தை மறுபடியும் வாசிக்கலாம். அவர்களை ஜனத்தான் என்றும் அவர்கள் வஞ்சனை செய்யாத பிள்ளைகளை அவர்களுக்கு ரட்சகரானார். ఆయన వారికి, మన దేవుడు మనల్ని గుడ్డిగా నమ్ముతాడు. நம்முடைய தேவன் குருட்டுத்தனமாக நம்மை நம்புகிறார். నా ప్రాణాన్ని పెట్టినాను కదా, என்னுடைய జీవனை கொடுத்தேன் அல்லவா, నాకున్న సమస్తాన్ని ఇచ్చి వేశాను కదా, எனக்கு இருக்கிற எல்லாவற்றையும் கொடுத்தேன் அல்லவா, ఇన్ని గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చేశాను కదా, இவ்வளவு பெரிய காரியங்களை జీవితంలో செய்திருக்கிறேன் அல்லவா. వీరు అబద్ధమైన పిల్లలు, இவர்கள் பொய் சொல்லாத பிள்ளைகள், వీరు నా జనము, இவருடைய என்னுடைய ஜனங்கள் ఆయన అనుకొని என்று நினைத்துக் கொண்டு రక్షకుడైనాడు, రక్షకరాய் మారినాர். ఆయన అనుకున్న దాన్ని, அவர் நினைத்ததை, ఆయన ఆలోచనలను, அவருடைய ఆలోచనகளை, ఆయన తలంపులను, அவருடைய எண்ணங்களை, ఆయన మనలో కలిగి ఉన్న ప్రణాళికలను, அவர் நம் பட்சத்தில் வைத்திருக்கிற தீர்மானங்களை మనం త్రోసివేసి ఆయనను మనం తృణీకరించి, நாம் அந்த திட்டங்களை எல்லாம் தள்ளிவிட்டு, మనం ఆయన విడిచిపెట్టి அவரை விட்டுவிட்டு ఆయనను మనం నమ్మనటువంటి వారం ఉండకూడదని కోరుతూ ఉన్నాడు. நாம் அவர்களுக்கு நம்பிக்கை அற்றவர்களாய் காணப்படக்கூடாது. ఆయన అనుకొని మనకు రక్షకుడైనాడు. அப்படி நினைத்து ரட்சகரானார். ఆయన అనుకున్న దాన్ని మన జీవితాల్లో నెరవేర్చి మనల్ని ఆశీర్వదించును గాక. அவர் நினைத்ததை நம்முடைய జీవితంలో నెరవేర్చి ఆశీర్వదిపారు. రండి ప్రార్థన చేసుకుందాం. వారుங்கள் జెబికలాం. ప్రేమల తండ్రి, కృపగల నాయన, మహోన్నతుడ, సర్వశక్తిగల దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చినారు. అందరిని బట్టి స్తోత్రాలు. ఆ దినమున అనేకులను వారిని మీరు చేరుస్తూ వచ్చినారు. వారు ఆనందంతోటి నిష్కపటంతోటి బలలో పాలు పొందుతూ వచ్చినారు. అవును ప్రభా, నీ ద్వారా రక్షణ పొందినటువంటి వారు, చేర్చబడినటువంటి వారుగా ఉంటూ వచ్చినారు. మమ్మల్ని కూడా ఆ ఉద్దేశంతో, ఆ విధానంలో మమ్మల్ని సన్నిధిలో సమకూరుస్తూ వచ్చిన విధానమును బట్టి మీ స్తోత్రాలు. సంఘంలో సమకూర్చినారు. ఇప్పుడు ఆనందంతో నిష్కపటమైన హృదయంతోటి మీరు ఏదైతే మమ్మల్ని అనుకుంటూ వచ్చినారో, మీరు అనుకున్న దాన్ని మేము జీవించలేకపోతూ వచ్చినాం. మీరు అనుకున్న ప్రకారం మేము తండ్రి ఈ లోకంలో ప్రవర్తించలేకపోతూ వచ్చినాం. మీరు అనుకున్న ప్రకారము మా జీవితాలు కనబడటం లేదు. ప్రభా క్షమించండి, కనికరిస్తారండి. ఎంత కనికరము గల దేవుడు, కనికరము చూపాలని, చూపుటేందు ఆనందించే దేవుడుగా ఉన్నావని ప్రభా మీరు సెలవిస్తూ వచ్చినారు. ఆనాడు తండ్రి దావీదుకు నీ కనికరం చూపినారు. ఇజ్రాయేలు ప్రజలను ప్రభువా నీ కనికరం చేత, వీరు నా ప్రజలు, వీరిలో వంకరతనం లేదు, దోషం లేదని ప్రభువా సాక్ష్యం ఇస్తూ వచ్చినారు. నీ బల యొద్ద ప్రభువా ఆ కృపా ప్రేమ కనికరము గల దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నందుకే స్తోత్రాలు. ప్రభువా మమ్మల్ని క్షమించండి. మా అతిక్రమములు మాకు తెలిసే ఉన్నాయి, మా దోషంని మేము ఎరుగుదము, మా పాపం మేము పాపం లేనివారమని చెప్పుకున్న ఎళ్ళ మేము అబద్ధికులు మగుదము. ప్రభువా మమ్మల్ని క్షమించి నీ శిలువ రక్తం చేత పరిశుద్ధపరిచి మంచి మనస్సాక్షితోటి ప్రభా నీ కనికరమును మాపై కుమ్మరించి ఎగుమ రీతిలో బల్లొచ్చే వేటికై మాకు సహాయం చేయండి. ఆ రీతిగా ఆనాడు తండ్రి నీ యొక్క ప్రవక్త ద్వారా తను ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను ఆశీర్వదిస్తూ వచ్చిన దేవుడు, ఏ దినమున ప్రభా మమ్మల్ని ఆశీర్వదించండి, తను ఆనందింప చేయండి, ఆనందంలో పరిపూర్ణ చేయండి. ప్రభా స్థిరపరుస్తురమ్మని, ఎగుమ రీతిలో బల్లొచ్చే వేటికై సిద్ధపరుస్తురమ్మని యేసు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తూ నాము తండ్రి.
బలిలో పాలు పొందిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి ఎవరైతే అయోగ్యంగా పాలు పొందారో వారిని జ్ఞాపకం చేసుకొని మరి మీ కృప చేత వారిని సమకూర్చి మరి మీ యొక్క రక్షణ ఆనందంలో మరి మీకు మహిమాకరమైనటువంటి వారుగా జీవించటానికి మరి మీరే సహాయం చేయండి. మిగిలినటువంటి రొట్టె ముక్కలు, ద్రాక్షారసము మరి మా ఈ సంఘ సహవాసములో, మా కుటుంబములలో, మరి పరిసర ప్రాంతాల్లో, రాష్ట్రమంతటా, దేశమంతటా, ఖండాంతరములలో ఉన్నటువంటి వారి రక్షణార్థమై ప్రభా మరి మీ ముందుగా పాలు పొందినటువంటి వారం మీ సాక్షులుగా, మీ సువార్త పత్రికలుగా జీవించి మరి సువార్తను ప్రకటించడానికి మీరే సహాయం చేయండి. మీ యొక్క మైపరుచుకోనండి. మరి మా ఈ సియోను శకంలో జరిగేటటువంటి వార పరిశీలన దీవెనకరంగా చేయండి. మరి ప్రార్థన భారమును సమృద్ధిగా సంఘమునకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నా, కృప చూపించండి. మరి యొక్క వార పరిచయలో, బైబిల్ పట్టణములలో, ప్రార్థన పరిచయలో, ఉపవాస ప్రార్థన కూడికలలో, చౌదరి కూడిక, సండే స్కూల్ పరిచర్య, ఆరాధన కూడికలను దీవెనకరంగా మీకు మహిమాకరంగా ప్రార్థిస్తుంటున్నా, సహాయం చేయండి. అలా ఉన్నాయి మరి శకములో ప్రభా మరి మీరే కృప చూపించి మరి ఆ యొక్క సంఘమును వృద్ధి పొందించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి మా ఈ సియోన్లో కూడా అనేకులు ఆదివారమున మరి ఉంటున్నారు. ఇర్రెగ్యులర్గా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మరి మీ కృపచేత మీ సన్నిధిలో కనబరుటకు, మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, ప్రార్థించడానికి మరి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నా, కృప చూపించండి. పడిపోయినటువంటి వారిని లేపమని కూడా మీ పాద సన్నిధిలో బతిమాలు వేడుకుంటున్నాం. తండ్రి సహాయం చేయండి. మరి ఇదివరకు రక్షణ పొంది తిరిగి మరి విగ్రహారాధన వైపు పడిపోయినటువంటి వారు అనేకులు ఉంటున్నారు. మరి అనేకులు సంఘ సహవాసము లేక ప్రభా మరి ఆత్మీయంగా చల్లారిపోయినటువంటి వారు అనేకులు ఉంటున్నారు. ప్రభా మరి మీరే కృప చూపించండి, సహాయం చేయండి. మరి బాప్తిస్మం తీసుకొని ప్రభా మరి యొక్క సంఘ సహవాసములో మరి అపొస్తలుల బోధ, రొట్టె విరుచుట, సహవాసము మరి ఈ యొక్క 4 అంచెల సహవాసములో లేక పడిపోయినటువంటి వారు అనేకులు ఉంటున్నారు. ప్రభా కృప చూపించి సహాయం చేయండి. మరి మీ యొక్క నామ మహిమార్థమై ఈ యొక్క సంఘ సహవాసములో మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరే కృప చూపించండి. మరి మీ యొక్క ఏర్పాట్లు వారిని స్వస్థతపరచమని మీ పాఠశాలలో బతిమాలు వేడుకుంటున్నాం, సహాయం చేయండి. మరి జాయిస్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. అలాగనే మరి చిన్నపిల్లలు మరి జోసెఫ్ కుమారుడు పిలిపి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మరి అలాగనే మరి ఇంకా అనేకులు ప్రభా మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, మరి బీపీ షుగర్ల చేత బాధపడేటటువంటి వారు అనేకులు ఉంటున్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. మరి సారుని కొరకు ప్రార్థిస్తుంటున్నా, కృప చూపించండి. మరి మీ యొక్క నామ మహిమార్థమై మరి ప్రిస్లాంటిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. గ్రేస్ ఆంటీని మరి భూపతన్న శాంతమ్మ గారిని, మరి శాంతి సహోదరిని, మరి రూతు డేవిడ్ను కూడా జ్ఞాపకం చేసుకోనండి మీ కృప చేత. మరి శాంతమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకోనమని, ప్రాయం వారి నాన్నగారిని కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అలాగున్న తండ్రి మరి ఇంకా మీ యొక్క దాసులు హెబ్రోన్లో ఉన్నటువంటి వారు మరి కురేనంకుల కొరకు, మరి పీటర్ గారి కొరకు, మరి ఇంకా ఎడ్డి విలియమ్స్ గారి కొరకు, పిలుపు ఆంటీ, పిలుపు జాన్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మరి ఇంకా వృద్ధాప్యములో ఉండి మిమ్మల్ని సేవించేటటువంటి మీ యొక్క దాసురాండ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మీరే కృప చూపించండి. మరి మీ యొక్క నామ మహిమార్థమై హెబ్రోన్లో కూడా సమాధానం అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో బతిమాలు వేడుకుంటున్నాం. సమాధానకర్తవు నీవే ప్రభా. మరి మీ యొక్క కృపచేత ఆ యొక్క నిత్య సమాధానము కొరకై, నిత్య నివాసము కొరకై పిలువబడినటువంటి మేము మరి లేఖనానుసారముగా మరి మీకు మహిమాకరంగా మీ యొక్క నామాన్ని మహింపరచడానికి కావలసినటువంటి విధానంలో ప్రభా మరి మీ కృపచేత మరి ఈ యొక్క సమాధానమును పొందుకోవటానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. పిలిచిన పిలుపును బట్టి పరిచర్యలో పాలు పొందటానికి మరి మీ దాసులను మీ యొక్క హృదయానుసారులుగా మీ కృపచేత వారిని బలపరిచి మీ యొక్క నామాన్ని మహింపరచుకోనమని ప్రార్థిస్తుంటున్నాం, సహాయం చేయండి. అలాగనే సతీష్ వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మీరే కృప చూపించండి. మరి వారిని జతపరిచిన విధానం కొరకై మరి పిస్కెల్లా టైటస్లను మరి మీరే కృప చూపించి బలపరచండి. మీ కుటుంబముగా మీ యొక్క నామ మహిమార్థమై సహాయం చేయండి. మరి ఇంకొక సతీష్ కుమార్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మీరే కృప చూపించండి. శ్యామ్ వారి కుమారుని కొరకు మరి మీ యొక్క ఏర్పాట్లు మంచి ఆరోగ్యము చేత మరి భవిష్యత్తు కొరకు మీరే కృప చూపించండి. అలా ఉన్న తండ్రి మరి ప్రెగ్నెన్సీ సిస్టర్
మల్లికార్జున సహోదరి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మీరే కృప చూపించండి. మీ యొక్క ఏర్పాట్లో ఆమెను మంచి ఆరోగ్యంతో నింపి సహాయం చేయండి. అలాగనే తండ్రి డేవిడ్ వారి కుమార్తెల భవిష్యత్తు కొరకు, వారి విద్యాభ్యాసం కొరకు కూడా మీరే సహాయం చేయండి. అలా ఉన్న హెలెన్ కొరకు, అగల్యా కొరకు, హిల్దా కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మరి హాస్టల్స్లో ఉంటూ వారు మరి ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటుండగా సహాయం చేయండి. మీ కృపను తోడుగా ఉంచి నడిపించండి. అలాగనే తండ్రి మరి ఇంకా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఎవరైతే అనారోగ్యంతో ఉంటున్నారో వారికి మీరే సహాయం చేయండి. మరి మీ యొక్క ఏర్పాట్లో ఈ యొక్క సహవాసములో ప్రభా మరి మీ యొక్క నామమయమార్థమై కూడి వచ్చేటటువంటి వారందరి నిమిత్తమై మరి ఇంకా ఎవరెవరు ఏ అక్కరను కలిగి ఉంటున్నారో వారి అక్కర్లు
రక్షక. రండి ఎఫ్రాయిం, సుధీర్ బ్రదర్ రండి. పాడుతుండగా దేవుని బిడ్డలారు తీసుకొని వస్తారు. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. ప్రభువా నీకు విధేయుడని పలుమారులు పడు సమయములో. ప్రభువా నీకు విధేయుడని పలుమారులు పడు సమయములో. ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నన్ను కైతివి. ప్రేమతో జాలి దీన స్వరముతో విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. ఆదము హవ్వలు ఏదెనులో ఆశతో ఆజ్ఞ మీరినను. ఆదము హవ్వలు ఏదెనులో ఆశతో ఆజ్ఞ మీరినను. సిలువకు ఛాయక బలినర్పించి ప్రియముగా విమోచించితివి. సిలువకు ఛాయక బలినర్పించి ప్రియముగా విమోచించితివి. విడువవు ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. విడువకు నీ దర్శనమిచ్చి నీ ప్రజలను నడిపించుటకై. మోషేకు నీ దర్శనమిచ్చి నీ ప్రజలను నడిపించుటకై. ఆకులు చెప్పిన విడువక తననే నాయకుగా. ఆకులు చెప్పిన విడువక తననే నాయకునిగా నియమించితివి. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. మా శక్తియు మా భక్తియు కాదు ఇలలో జీవించుట ప్రభువా. మా శక్తియు మా భక్తియు కాదు
అర్పణల కొరకే ప్రార్థన చేస్తారు. బ్రదర్ చార్లెస్ బ్రదర్ ప్రేయర్ చేయండి ఆఫరింగ్స్ కొరకే. இந்த வேலைக்காரன் மண்டி செலுத்துகிற ஆண்டவரே, காலைந்து மட்டுமாக உங்களுடைய ஆராதனையும் உங்களுடைய பந்தியிலும் ஆண்டவரே எங்களை பங்கு பெற கொடுத்த சிலாக்கியத்துக்காக நடிச்சுகிற ஆண்டவரே, இந்த நேரத்தில் கூட ஆண்டவரே உங்களுடைய பிள்ளைகள் கூட ஆண்டவரே தங்களுடைய கஷ்ட ஜீவியத்திலிருந்து கொடுத்து காணிகளுக்காக நடி செலுத்துகிற ஆண்டவரே, இதை ஆசீர்வதித்தலும் அவருடைய கஷ்டத்துக்கு காத்து முடியாது. இது மக்கென்றும் உடைய ராஜ்யத்தின் விஸ்தரிப்புக்கென்றும் ஆண்டவரே இதை உண்மை உத்தமமாக பயன்படுத்த எங்களுக்கு உத்தேசம் ஜெபிக்கிறோம். கொடுத்த கரங்களை ஆசீர்வதித்தும் ஆண்டவரே, இதில் ஆண்டவரே இதற்காக ஆண்டவரே அவள் எவ்வளோ கஷ்டத்தை அனுபவித்தார்களோ அதற்கு தகுந்த பலனை ஆசீர்வாதத்தை அவங்களுக்கு கொடுக்க முடியாது ஜெபிக்கிறோம் ஆண்டவரே. இம்மட்டமாக வழிநடத்த உடைய அன்புக்காக கிருபைக்காக நடி செலுத்தி இந்த ஜபத்தை மீட்பர் இயேசு நாமத்தில் இருக்கிற ஜீவன நல்ல பிதாவே. తండ్రి కృపల నాయన మహోన్నతుడ మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా యొక్క మధ్యాహ్న సమయంలో తిరిగిన బిడ్డలైన వారు వర్గంలో వెళ్తుండగా నీ సన్నిధి సమాధానం వారికి తోడుగా ఉంచి వారు సంతోషంతోటి సమాధానంతో బయలుదేరుదని సెలవిచ్చిన మాటను బట్టి వందనాలు. ఆ రీతిగా సిద్ధపరిచిన వారమంతా వారి వ్యక్తిగత కుటుంబ అవసరతలు బాధ్యతలు తండ్రి మీరే సహాయం చేయండి. మీరు చాలా దేవుడుగా ఉండి మీరే వారికి తోడుగా ఉండి మీరే నడిపిస్తూ సరైన మార్గంలో తను నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ రీతిగా ప్రభు అనారోగ్యంగా ఉన్నవారిని మరి తరుణం జ్ఞాపకం చేసుకొంచున్నాం. వారిని కూడా కనికరించండి. ఫిలిప్ కొరకే ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా ఇంకా ఎవరైతే తండ్రి తిరిగి ప్రభు వినోదిని కొరకే తను ఇచ్చిన స్వస్థత సంపూర్ణ స్వస్థ ఆరోగ్యంలో ఉంచండి. ఫిలిప్ కూడా జ్వరమును సంపూర్ణంగా తాకండి, స్వస్థపరచండి. శాంతి మన కాళ్ళను కూడా సంపూర్ణంగా ముట్టండి. తండ్రి రీతిగా డైజీ కుమార్తె శారాయి కూడా తండ్రి సంపూర్ణ స్వస్థ విడుదల ఆరోగ్యం దయచేయండి. ఇంకా వృద్ధాప్యంలో వారిని కనికరించండి. ఇంకెవరైతే నూతనంగా వచ్చినారో వారి కుటుంబాల్లో కూడా నీ ఆత్మీయమైన ఆశీర్వాదము సమాధానము సమృద్ధిగా దయచేయండి. మీరే కృప చూపండి. కొరియన్ గారి మీద ఆశలు కొరకు ప్రార్థిస్తున్నా సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయండి. తిరిగి ప్రభా మరి నూతన వివాహం జతపరిచిన కుటుంబాల కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. టైటెక్స్ కుటుంబాన్ని కూడా దీవించిన కుటుంబంలో రాబోయే నెలలు కనబొట్టుకై మీరే సిద్ధపరుస్తూ వారి వసతులు కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇంకెవరైతే వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితాల్లో కూడా నీ కృపా కార్యం జరిగించి నీ సమయంలో మీరు చెప్పండి. ఎవరైతే దూర ప్రాంతానికి వెళుతూ వచ్చినారో వారు కూడా మీ సన్నిధి తోడుగా ఉండండి. ఇంకెవరైతే ఆ కాలేజెస్లో అడ్మిషన్ స్కూల్స్ కొరకు ఎదురు చూస్తున్నారు నీటు అదేవిధంగా ప్రభా ఇంకా డిఎస్సి తండ్రి వీటన్నిటి కొరకే ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేయండి. మీరే కనికరించమని రీతిగా ప్రభా చేరవచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి నీ సమృద్ధితోటి నీ యొక్క నామమును బట్టి వారిని జ్ఞాపకం చేసుకునమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ తండ్రి సర్వత్ర ఇబ్రహీం సంఘాలను జ్ఞాపకం చేసుకొనచ్చు ఇజ్రాయేల్ క్షేమం కొరకే రక్షణ కొరకే ప్రార్థిస్తుండగా కృప చూపమని దాన్ని ప్రపంచంలో నెమ్మది సమాధానం మా దేశంలో కూడా సమృద్ధిగా అనుగ్రహించమని కోరుచు ఉన్నాం. ప్రతి కీడు అపాయం నుంచి నీ బిడ్డలను కాపాడండి. వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీ సన్నిధి సమాధానం బిడ్డ తోడుగా ఉంచండి. ప్రభా శక్తి మందిరము సహవాసం కూడా జ్ఞాపకం చేసుకొంచున్నాం. అక్కడ కుటుంబాలు కూడా ఆశీర్వదిస్తున్నారు. ఎవరైతే రాలేకపోతూ వస్తున్నారు ఇక్కడ కూడా కూడా దర్శించి నీ నామమునందు నీ యొక్క సన్నిధి అందు భయమును గౌరవమును ఘనతను వారికి అనుగ్రహిస్తూ వారు అనుగ్రహించటకే సిద్ధపరుస్తారండి. వారు చూపుటకే సహాయం చేయమని వందనములు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మేము అడుగు వాటికంటే ఊసి వాటికంటే అత్యధికంగా చేయ శక్తి గల యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము మనకును తన సంఘముకును తన రాకడ పర్యంతరమును తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆనందమయ పరలోకమునది అక్కడ నుండి వరుణేసు ఆనందమయ పరలోకము మనది అక్కడ నుండి వచ్చునేసు సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జయ. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జయ. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను
వెళ్ళుదాము పాడుచు సీయోను వెళ్ళుదాము. ప్రైజ్ లార్డ్ అందరూ. చూడండి 1 minute అంగే ఒక సౌడు చార్లెస్ ప్రియా சின்ன பாப்பா நிசி பர்த்டே. இந்த நாளிலே என்னுடைய மகள் 2ஆம் மகள் நிசியினுடைய பிறந்தநாள். నాకు తెలియదు అంటే నేను అంటా ఉన్నారు ఎవరు అన్నారు బర్త్డే అన్నారు ఎవరిదో తెలియలే ఎవరిదో పాపం. కాబట్టి సమయంలో ఒక మాట చదువుకుందాం. இந்த சமயத்திலே ஒரு வார்த்தை வாசிக்கலாம். వాడు బర్త్డేస్ ఇట్లా అంటుంటే దయచేసి ముందు దేవుని సేవకులు తెలియపరచండి, ప్రార్థన చేస్తారు. బర్త్డేలో முன்னதாகவே ஊழியக்காரருக்கு தெரியப்படுத்துங்கள், ஜெபம் செய்வார்கள். మేము లేకపోయినా పెద్దలు చెప్పిన వాళ్ళైనా మాకు చెప్తారు. பெரியவர்கள் செல்வீர்களானால் அவர்களுக்கு சொல்வார்கள். సరే నాకు తెలియదన్న, నాకు చెప్పలేదు. లవ్ ఫిస్ట్ అన్నారు బర్త్డే తెలియదు నాకు. సమయం ఉంది, విల్ రీడ్ 1 verse. సమయంలో ఒక మాట చదువుకుందాము. సమయంలో ஒரு வார்த்தை வாசிக்கலாம். ఇర్మియా గ్రంథం, ఇర్మియా పుస్తకం 31వ అధ్యాయం, చాప్టర్ 31 verse 3 and 4. 31ஆம் அதிகாரம் 3-4 వచనங்கள். అందరం కలిసి చదువుదామండి. அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். చాలా కాలం క్రిందట యెహోవా కర్తర్ சொல்கிறார், శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, గనుక విడువబడికే పని నీవు కట్టబడిన கைப்பிடித்தனாலே அவர்களோட பண்ணின உடன்படிக்கை மீறி அவர்கள் என்று கர்த்தர் சொல்கிறார். 2 మాటలు ఒక్క భాగం ఉందండి. இந்த భాగத்திலே ஒரு வார்த்தை இருக்கிறது. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను, அநாதி சிநேகத்தினாலே உன்னில் அன்பு கூறுகிறேன், విడువక నీడలో కృప చూపుచున్నాను, விடாதபடிக்கு உன்னிலே கிருபையை காண்பிக்கிறேன். దేవుని ప్రేమలో దేవుని జ్ఞానం కూడా దాగి ఉంది. దేవుடைய అన్பிலே அவருடைய ஞானம் கூட மறைந்திருக்கிறது. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తంలో ఉన్నాయి. புத்தி ஞானம் எல்லாம் கூட அவரிடத்திலே முழுவதுமாய் காணப்படுகிறது. కాబట్టి చిన్న పాప నిస్సీని దేవుడు ప్రేమించి మరో సంవత్సరం దయాకరుడుగా అనుగ్రహిస్తూ వచ్చినాడు. அந்த நிசியை கூட ஆண்டவர் ஒரு இடத்தை கூட்டி கொடுத்து ஆசீர்வதித்திருக்கிறார். ఇజ్రాయేలు కన్యక అని చెప్పబడుతూ వచ్చింది. ఇశ్రాయేల్ కన్యక என்று சொல்லப்பட்டிருக்கிறது. కాబట్టి ఆ చిన్న బిడ్డ కూడా దేవుని దయయందును జ్ఞానమందును దేవుడు వర్ధిల్లాగున ఆశీర్వదించును గాక. அந்த பிள்ளை கூட தேவன் ஞானத்திலும் அறிவிலுமாக வளர்த்துவாராக. విడువక కృప చూపే దేవుడు, விடாதபடிக்கு கிருபை காண்பிக்கிற தேவன். ఈ రెండు కలిగితూ వచ్చినప్పుడు, இது ரெண்டும் சேர்ந்து வரும் பொழுது ఆ బిడ్డలు ఎలాగుంటారంట? அந்த பிள்ளைகள் எப்படி இருப்பார்கள்? ఒకటి కట్టబడతారు, ஒன்று కట్టப்படுவார்கள், ఆయన కట్టిస్తాడు, அவரே కట్టువాர். మా కుమార్తెలు నగరునకే చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. அவர்கள் இந்த மூல పిల్లర్ మెయిన్ పిల్లర్ பிள்ளைகள் இந்த சித்திரம் தீர்த்த மூளைக்கல்லை போல இருப்பார்கள். ரெண்டாவது తంబురను వాయిస్తారు, தம்புரை வாசிப்பார்கள். మూడవది నాట్యం ఆడతారు, மூன்றாவது நடனம் ஆடுவார்கள். నిస్సి బాగా డాన్స్ చేస్తుంది, నిస్సి நன்றாக டான்ஸ் ஆடுவாள். కాబట్టి దేవుడు అటువంటి సంతోషం ఆ బిడ్డకు భవిష్యత్ దినాల్లో సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగా. இப்படியாக வரப்போற நாட்களே தேவன் கூட இந்த நிசிக்கு அப்படிப்பட்ட பரிபூர்ண ஆசீர்வாதத்தை தருவாராக. దేవుని ప్రేమ, దేవుడి అన్బు, దేవుని యొక్క జ్ఞానంలో, దేవుడి జ్ఞానத்திலே దేవుడు ఆ బిడ్డను కడుతూ భద్రపరుస్తూ దేవుని తన సంతోషం బిడ్డను ఆశీర్వదించాలి. మా దేవుని அப்படியே கட்டி சந்தோஷத்தோட பிள்ளையை ஆசீர்வதிப்பாராக. కొరతలు ఉంటాయి పిల్లలకి, పిల్లలకు కుறைகள் இருக்கிறது. ఆ కొరతలు కనబడకుండా దేవుడు ఆ బిడ్డలను మనకు ఆశీర్వాదకరంగా కనపరుస్తాడు మన ఎదుట. நம்ம ఎదురాக அந்த குறைகளை காணப்படாதபடிக்கு தேவன் ஆசீர்வாதமாக மாற்றுவார். వారి సంతోషం మన సంతోషానికి కారణమవుతుంది, அவருடைய சந்தோஷம் நம்முடைய சந்தோஷத்துக்கு காரணமாக இருக்கிறது. ఎటువంటి కల్మషం లేకుండా దేవుడు ఆ రీతిగా వారిని ఆశీర్వదిస్తూ వచ్చినప్పుడు, எப்படி களங்கம் இல்லாதபடிக்கு தேவன் அவர்கள் ஆசீர்வதித்து வரும் பொழுது, ఆ రీతిగా వారు కనబడుతూ వచ్చినప్పుడు, அப்படியாக அவர்கள் காணப்படும் பொழுது అది మనకు ఎంతో సంతోషం. நமக்கு ఎவ்வளவு సంతోషం. ఆ రీతిగా దేవుని నిశ్చయం ఆశీర్వదించు. அப்படியாக నిశ్చయ దేవుని ఆశీర్వదిపారు. నిశ్చయ అనేటువంటి మాట చాలా శ్రేష్టమైన మాట, మనం ఎరుగుదాం దాని గురించి. మా నిశ్చయ என்ற வார்த்தை மிக முக்கியமான வார்த்தை, நாம் அதை குறித்து அறிவோம். యెహోవా నిశ్చి, యెహోవా నిశ్చి. ప్రార్థన చేస్తాం, జెబికలాం. ప్రేమల తండ్రి, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా సౌడు చార్లెస్ ప్రియా వారిని ప్రేమించి వారికి ఇచ్చిన 2వ కుమార్తె నిస్సీని బట్టి స్తోత్రాలు. జెర్మియా 31 ప్రభువాని చెప్పిన మాటలు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, విడవక కృప చూపుచున్నాను. అందును బట్టి కట్టించే దేవుడవు,
తంబురను వాయింతురు, నాట్యం ఆడుదురు. ఈ 3 అనుభవాలు ఆ చిన్న బిడ్డ జీవితకాలం అంతటిలో సమృద్ధిగా తండ్రి సంపూర్ణంగా మీరు కనపరుస్తురండి. నీ పరిపూర్ణ జ్ఞానంలోను దయలోని బిడ్డ ఎదుగుటకై సహాయం చేయండి. కుటుంబాన రీతిగా మీరే బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మేము అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా మా బిడ్డల జీవితంలో జరిగించే దేవుడు అని ఆయన నీతి వారి పిల్ల తరమున నిలుచునని సెలవిచ్చినారు. ఆ రీతిగా ప్రభా నీతి నీ కృపను తండ్రి విశ్వాసమును తిమోతి విషయంలో పౌలు తను జ్ఞాపకం చేస్తూ వచ్చిన మాట, ఆ విశ్వాసము నీ అవ్వ ద్వారా నీ తల్లి ద్వారా నీలో కూడా వసిస్తుందని ఎరుగుదును అని పౌలు సెలవిస్తూ వచ్చిన మాట. ఆ రీతిగా ఆ చిన్న బిడ్డ కూడా అటువంటి విధానంలో ఎదుగుటకే రాబోయే దినాల్లో మీరే సిద్ధపరుస్తూ సంఘంలో బిడ్డను ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున తండ్రి ప్రేమ విందుని బట్టి కూడా స్తోత్రాలు ఆశీర్వదించమని వారి కుటుంబాన్ని దీవించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచు నామ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మేలుల చేసెనని
Gracias.